గడిచిన దినములో మనం ఎన్నో విషయాల్ని ధ్యానించున్నాము. ఈరోజు కూడా ఏమంటే ఈ లోకంలో చూసినప్పుడు అందరూ సంపాదన చేయాల, సంపాదించాలా, చేర్చి పెట్టాలా. అది మన పిల్లలకి, మన వెనకటి కాలానికి ఏమవ్వాల, ఉపయోగపడాలా. ఇదే మన ఆశ, మన గురి. అయితే ఈ ప్రసిద్ధ గ్రంథంలో కొందరు సంపాదించారు, కొందరు దేవుడు చెప్పిన ప్రకారం తన ఆస్తిని చేర్చారు. కొందరు వాళ్ళకి ఇష్టపూర్వకంగా చేశారు. కొందరు ఏం చేశారు, వాళ్ళకి ఇష్టపూర్వకంగా సంపాదన చేశారు. అయితే ఇద్దరిని చూస్తాం మనం. దేవుని చిత్త ప్రకారంగా చేసిన వాళ్ళు, తన ఆస్తిని చేర్చుకున్న వాళ్ళు దేవుని దగ్గర ఎలాంటి మెప్పు పొందారు, ఎలాంటి ఆశీర్వాదం పొందారు. దేవుడికి వ్యతిరేకంగా ఉండి వాళ్ళు చేర్చి పెట్టి వాళ్ళు ఎలాంటి ఒక ఆశీర్వాదం పోగొట్టుకున్నారనే విషయాన్ని కొన్ని విషయాలు మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 5వ చూసినప్పుడు, ఆదికాండము 12:5. అబ్రాము తన భార్య అయిన సారాయిని తన సహోదరుని కుమారుడైన అబ్రాము తన భార్య అయిన సారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానిలో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెలుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ అబ్రాము ఆ దేశంలోనే ఉన్నారు, అక్కడే ఆయన పుట్టి పెరిగిందంతా. అయితే దేవుడు ఏం చేస్తాడు, ఆయన పిలుస్తున్నాడు, నువ్వు రాపా, నేను నీకు ఒక స్థలం చూపిస్తాను, అక్కడికి వెళ్ళాలని నువ్వు అన్నప్పుడు ఏం మాట్లాడకుండా ఎంతవరకు ఆయన వల్ల అది ఎక్కువ పోగలుగుతాడో అది ఏమంటారో, కదిలే వస్తువులు ఉంటాయి, కదలని వస్తువులు ఉంటాయి కదా. కదలని వస్తువులతో అది ఏం చేయలేదు, పడేశారు, అన్ని వదిలేశారు. ఆ కొన్ని వస్తువులు తీసుకొని తన భార్యని, తన సహోదరుడు ఎవరు అన్న కొడుకుని రోజు తీసుకొని అయినాడు, తీసుకొని వెళ్ళిపోయినాడు. దేవుడు చెప్పినారు, వెళ్ళి రమ్మన్నాడు. తన ఈ సంపాదన తీసుకొని వచ్చేసాడు. ఏం ఆలోచించలే. దేవుడు చెప్పాడు, నేను వెళ్తున్నాను. నాకు ఎంత వల్ల ఆయన ఏం చెప్పినాడు, ఎత్తుకొని నువ్వు రా అన్నాడు. రా అంటే వచ్చిపోయినాడు, చేతికి వెళ్ళిపోయినాడు. అలాగే ఆదికాండం 31:18 కూడా, కనాను దేశములకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వెలుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయెను. ఈయన కూడా ఏం చేశాడు, యాకోబు తను సంపాదించిన యావత్తును ఎత్తుకొని చెప్పేసినాడు, నువ్వు ఎక్కడికి పోవాలన్నాడు. నువ్వు వెళ్ళిపోమని దేవుడు చెప్పినాడు. దేవుడు చెప్పింది ఏంటో అదే తీసేది. వీళ్ళు తల్లిదండ్రులు చెప్పారు, ఫస్ట్ వెళ్ళిపోమని అక్కడికి, నువ్వు పోయి అక్కడ ఉండు, వివాహం చేసుకొని. తర్వాత దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి పొమ్మంటే లేచి వచ్చేసి టైం అంతే. ఏం చెప్పినాడో దేవుని మాటకు లోపడ్డారు. మరి ఎవరికి మాటలు వెళ్ళేవాళ్ళు ఏమున్నా దేవుడు చెప్పినప్పుడు వీళ్ళు యాత్రికి మరి వెళ్తానే ఉన్నారు, వాళ్ళ మాటలు. అయ్యో మాకు మనసు అదే. లోతు ఒక చోట్ల ఏం చేశారు, నీకు ఎవరు ఉన్నారో అన్ని తీసుకొని వెళ్ళిపోమంటే ఏం చేయలేకపోయినాడు. తిరిగి చూడకుండా వెళ్ళిపోమంటే ఆయన ఆలోచిస్తున్నాడు, పోకుండా ఆడే ఉన్నాడు. వాళ్ళ భార్య ఏమైపోయింది, వద్దు అన్నప్పుడు ఎందుకు ఆ దేశం మీద ఏముంది వాళ్ళకి, ఆశ. ఆ జనుల మీద ఏముంది వాళ్ళకి, ఆశ. దేవుడికి వద్దంటే వద్దు, అంతే. అది ఏ ప్రాణం కావచ్చు, ఏ మనిషి కావచ్చు, ఏ ఆస్తి కావచ్చు. దేవుడు వద్దంటే ఏం చేసేయాలా, రిజెక్ట్ చేయాలా. వీళ్ళు చేశారు, ఆమె చేయలేకపోయింది. ఆయన కమ్ముని సైలెంట్గా ఉన్నాడు. దూతలు ఏం చేసి లాస్ట్కి తీసుకొని బయట
ఎంత చెప్పినా పోను అంటున్నాడు. చేయి పట్టుకోండి తీసుకువచ్చే పరిస్థితి అయిపోయింది. అయితే ఆమె ఏం చేసింది? చెప్పని పని చేసేసి. అదే మనం చూడాలి. అప్పుడు దేవుడిని చెప్తాము, దేవుడు ఏం చెప్తాడో, మనం ఎలా ఉండాలో ఎలా తీర్మానించారు ఆయన. మన పొలిమేలను మన నివాసములు ఏం చేస్తున్నాడు ఆయన, ఏం ఖర్చున్నాడు ఆయన. ఆదికాండము 36:6 కూడా చూడండి. అక్కడే 36:6. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశములకు వెళ్ళిపోయెను. చూడండి, దేవుడే పిలిచి అన్ని మీకు ఇక్కడ ఉండాలబ్బా, ఈ ఆశీర్వదించే దేశంలో ఉండాలని పిలిచి పెడితే అందరూ ఎక్కడెక్కడో నుండి సంపాదించుకొని అబ్రాహం వచ్చాడు, యాకోబు వచ్చాడు. ఏశావు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు? దేవుడు ఆశీర్వదించిన దేశము, దేవుడు ఇచ్చిన సంపద, ఇక్కడే నివాసం చేయాలని ఆయన తీర్మానిస్తే ఇక్కడ వద్దు నాకు ఈ దేశం అని యాకోబుని విడిచి ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయాను. చూడు, ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన భూమి వాళ్ళకి ఏమి ఎక్కడి నుంచి వాగ్దానం చేసిన భూమి ఇది? అబ్రాహం వాగ్దానం చేసిన భూమి అది. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది అది. ఏశావు ఇసాకు తర్వాత వీళ్ళకి వచ్చింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన ఏం చేస్తున్నాడు? వాగ్దాన భూమి తెలియదు ఆయనకి. అయితే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విడిచి వెళ్ళిపోతున్నాడు. వద్దు, కనాన్ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? వేరే చోట. చదివితే కదా. యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాడు. మరి ఒక దేశమునికి వెళ్ళిపోతున్నాడు. చూడండి అప్పుడు ఎంత పరిస్థితి చూడండి. దేవుడే వాళ్ళని ఆయనకి వాగ్దానం చేసి, వాళ్ళ కుమారుడు వాగ్దానం చేసి, వాడు మనవాడికి చెప్తే ఈయన వచ్చి విరోధంగా వెళ్ళిపోతున్నాడు. కానాన్నే వద్దని వెళ్ళిపోతున్నాడు. వాగ్దాన భూమి అది. వాగ్దాన భూమిని అక్కడే ఉండాలని చెప్తే ఇతను చేర్చుకొని వేరే వివాహం చేసుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడి మాటకి ఏం లేదు, ఆయనకి దేవుడి మాటకి ఏం లేదు, విలువ లేదు, భయం లేదు, భక్తి లేదు, మర్యాద లేదు, నో రెస్పెక్ట్, విశ్వాసం లేదు, దేవుని వాక్కు మీద ఏం లేదు, భయభక్తి లేదు. అయ్యో మనకి ఇంత మన తాత మన డాడీ అందరూ చెప్పిన, మన తండ్రి చెప్పిన వాగ్దాన భూమి కదా. ఈరోజు ఇజ్రాయెల్ ఎందుకు పొట్లాడుతున్నారు? ఎందుకు ఫైటింగ్? ఎందుకు యుద్ధము? వాగ్దాన భూమి వాళ్ళు బైబిల్ చూపిస్తున్నారు. మాకు వాగ్దాన భూమి ఇచ్చారు దేవుడు, మీరు వద్దంటే ఎలా? మీరు ఎన్ని మంది వచ్చినా డోంట్ కేర్, వాగ్దానం ఉంది, నేను వాగ్దానం బట్టి యుద్ధం చేస్తున్నారు. మనం కూడా తల్లిదండ్రులు 2 పిల్లలు ఉన్నారు, సరి సమానంగా పనిచేసినప్పుడు హక్కు కదా. ఒక్కడిగా ఇచ్చేస్తే న్యాయం అవుతుందా? అదేం న్యాయము? ఇద్దరు ఉండాలి కదా, ఇద్దరికి ఇవ్వాలి కదా. అదిదా వాగ్దాన భూమిని ఇస్తే ఏశావు వాగ్దాన భూమిని వద్దని వెళ్ళిపోతున్నాడు. ముందు ఏం వచ్చినాడు? దేవుడు ఇచ్చిన శ్రేష్ఠ భాగాన్ని ఏం చేసేసినాడు? అమ్మి వేసినాడు. అది చెప్తాం కదా, మీలో ఎవడైనా ఏశావు భ్రష్టుడు ఎవరు ఉన్నారని జాగ్రత్త చూసుకోండి. ఎందుకో తన శ్రేష్ఠ పుత్ర భాగాన్ని ఏం చేశాడు? ఒక పూట అమ్మి వేసినాడు. జ్యేష్ఠ భాగాన్ని అమ్మి వేశాడు, దేశాన్ని విడిచేశాడు. దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమి అది. ఎలాంటి భూమి? దాని పేరు పాలు తేనెలు ప్రవహించే దేశము. అంత గొప్ప దేశం ఇస్తే నాకు వద్దని వెళ్ళిపోతా అంటే అందరూ ఎక్కడెక్కడో కష్టపడి చేర్చుకొని అక్కడికి వస్తే ఇక్కడ అన్ని ఇక్కడ చేర్చుకొని బయట వెళ్ళిపోతున్నారు. అప్పుడు చూడండి, దేవుడు వాగ్దానం మీద, దేవుడి వాక్యం మీద, దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞ మీద భయభక్తి, విశ్వాసం, వైరాగ్యత ఉండాల. అక్కడ ఏమీ లేదు కాబట్టి ఒక్కొక్కటి అమ్ముకుని వెళ్తా ఉన్నారు. అదే చూడాలి, చూస్తున్నాం మనము. ఇంకా కింద చూసినప్పుడు 46:6 కూడా ఈయన కూడా ఏం చేశాడు ఒకసారి. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాను కనానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తులకు వచ్చింది. చూసారా, ఇప్పుడు ఏం చేశాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి భయపడవద్దంటాడు. దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? వీళ్ళు ఉండేది ఎన్ని మంది? అప్పుడు
70 మంది ఉన్నారు. 66 మంది అక్కడ నలుగురు ఆల్రెడీ యేసోపు వాళ్ళ పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు 70 మంది. నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? విస్తరించాలా. అయితే కొంతకాలం తర్వాత 400 సంవత్సరం ఏమవుతున్నారని అబ్రహం చెప్పేశారు, నీ సంతతి 400 సంవత్సరం ఏం కావుతారు అక్కడ బానిసలుగా ఉంటారని వాగ్దానం చేసినాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు, నువ్వు భయపడకము. అది దర్శనం కనపడి యాకోబు చెప్తాడు, నువ్వు యేసోపు నీ కళ్ళు ఏం చేస్తాడో నిన్ను పాతి పెట్టారు, భయపడకు, వెళ్ళు. దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ దేవుడు వాక్కు మీదే ఉండాల. వాక్కు ఏం చెప్పింది, ఏమి చేర్చకూడదనేది, ఏది కూర్చోకూడదు, ఎక్కడ చేర్చాలా, ఎక్కడ కూర్చుకోవాలా, ఎక్కడ సంపాదించాలా, దేని కొరకు సంపాదించాలా, అదిదా మన ఆస్తిని సంపాదించు. ఇంకా కొందరు సంపాదించారు. వాళ్ళు ఎలా సంపాదించారు, దేనికి సంపాదించారు కొన్ని చూస్తాం కింద చూడండి. 2 సమూయేలు 15:1. 2 సమూయేలు 15:1 వచ్చినము. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తన ఎదుట పరిగెత్తుటకై 70 మంది బంటులను ఏర్పరచుకునేను. ఈయన నేను రాజు అయిపోవాలని ఏం చేస్తున్నాడు? సంపాదించినాడు, కొంతమంది సంపాదించాడు. నేను రాజుగా ఉండాలా. ఎలాంటి ఆశ తెలిసేకి రాజుగా ఉండాలా, నా తండ్రిని ఏం చేసేయాలా, చంపేయాలా. రాజ్యము ఆయన పిలిచి ఆయన గర్భంలో ఈయన ఇచ్చి ఈయన పరిపాలించి పెడితే దురాశ చూడు. ఆయన ఏం చేయకూడదు, తండ్రి మాత్రం ఏం చేయకూడదు. వెంటనే ఆయన ఎవరిన పంపించా, ఫస్ట్ ఆయన చంపేయాల. ప్లాన్ చూడండి. ఆయన ఏమో ఈయన బతికించాలంటాడు, యుద్ధం పంపించినా కూడా అడుకుంటాడు, అయ్యో నా కుమారుడిని అప్సలం ఏం చేయండి, జాగ్రత్త, ఆయన ప్రాణాన్ని కాని చేయవద్దండి. తండ్రి దేవుని భయభక్తి ఆయనకి. అయితే ఈయన ఏం చేశాడు, నేను రాజు అయిపోవాలా, నేను చంపాలా ఆయన్ని. దుర్బుద్ధి, రాజ్యం నావాసం ఉండాలా. అయిందా? ఏమైనాడు? చనిపోయింది అంతే. కొన్ని రోజులు వస్తు ఇచ్చింది, పోయినప్పుడు అయిపోయింది. దేవునికి వ్యతిరేకంగా రాజ్యం సంపాదించకూడదు, ఆ రాజ్యం ఆశపడకూడదు, దేవుడికి వ్యతిరేకంగా చేయకూడదు. దేవుడు ఇష్టమైతే గొర్రెలు కాకుండా ఎక్కడ చేసినారు ఆయన్ని? ఏమైనా రాజుగా పుట్టాడా? ఆయన రాజు వంశమా? లేదు. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఎన్నుకున్నాడు, ప్రేమించాడు. దేవుడు ఆయన గుణం చూశాడు, ఆయన పరిపాలన చూశాడు, నచ్చింది ఆయనకి. అదిదా దేవుడు నచ్చితే ఎవరికి ఇవ్వాలని ఇస్తాడు. నేను అయిపోవాలని ఏం చేయకూడదు. ఆయన ఆశపడ్డాడు, ఆయన అవులేదు. చూడండి, ఇంకొకరు కూడా 5 1 రాజులు 1:5 చూసినప్పుడు, 1 రాజులు 1:5. హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మంది మనుష్యులను ఏర్పరచుకునేను. అంతే. అక్కడ దేవుడు వాగ్దానం చేశారు, అది అందరికి తెలుసు, కుటుంబానికి తెలీదా? నా దావీదు తర్వాత ఎవరిదా రాజు రావాలని? సొలొమోనే రాజుగా రావాలని. ఈయన సొలొమోను వ్యతిరేకంగా ముందుగా రాజు అయిపోతామని, ఒక పక్క తండ్రి ఉన్నాడు, తండ్రికి వ్యతిరేకంగా దేవుడు వాగ్దానంగా చేసిన అన్న ఉన్నాడు, అన్నకు వ్యతిరేకంగా ఇతను రాజు అయిపోవాలి, అదోనే రాజు అయిపోవాలని ఈయన సంపాదిస్తున్నాడు. అవుతుందా? చూడండి, అబ్షలోము అలాగే తండ్రికి విరోధంగా వచ్చాడు, ఈయన తండ్రికి సహోదరు ఇద్దరికి విరోధంగా వస్తున్నాడు. అవుతుందా? అవ్వదు. ఆయన కూడా ఏమైనాడు? చనిపోయినా. అంతే. దేవుని విరోధంగా నేను రాజు అయిపోవాలని ఎవరు ఆశపడకూడదు. మనకు ఆధిక్యత, అధికారము అదంతా ఇచ్చేది ఎవరు? దేవుడు. అధికారం ఎవరి వశం ఉంది? ఏమన్నాడు ఆయన? మనకు సామెతలు 8 చదివినాం కదా ముందు. రాజులు నా వల్లనే రాజ్యం ఏం చేస్తున్నారు? పరిపాలిస్తున్నారు. అధికారులు ఏం చేసి నా వల్లనే. చూడండి, ఆ వాక్యము 8వ అధ్యాయంలో ఉంది. చూడండి, సామెతలు 8:8 కరెక్ట్గా చూడండి. 8:15 చదవండి. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని గనులైన
న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నా వలన నా వలన నా వలన ఎవరైనా కావచ్చు, నా వలన రాజులైనా సరే, అధికారులైనా అధిపతులైనా సరే, నా వలన వారు రాజ్యం చేయుదురు, పరిపాలించుదురు. ఏమే నా వలన అధిపతులను లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నా వల్లనే ప్రభుత్వం చేసేది. అప్పుడు ఒక రాజు అవ్వాలని ఎవరు చిత్తమో, ఒక మంత్రి అవ్వాలన్నా, ఒక ఎవరైనా కావచ్చు, ఒక అధికారి అవ్వాలన్నా, చిన్న పనివాడు అవ్వాలన్నా ఎవరు చిత్తం ఉండాలా? దేవదేవుని అనుమతి ఉండాలా, అనుగ్రహం ఉండాలా. ఆయన అనుమతి అనుగ్రహం లేకపోతే ఎవరు ఏమవ్వరు. అది ఏ పని చేయవచ్చు. ఈరోజు గవర్నమెంట్ అధికారం అయింది, అలా కుప్ప వచ్చే మున్సిపాలిటీ పని అయినా ఎవరు చిత్తం ఉండాలా? ఆయన చిత్తం ఉండాలా. ఆ రైల్వే కావచ్చు, ఎనీ వర్క్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, దేవుని అనుమతి లేకపోతే ఏమి పొందగలం కదా. అదే చూస్తున్నాం ఇక్కడ. కొందరు దేవుని చిత్త ప్రకారంగా వెళ్తూ ఉంటారు, తన ఆస్తిని చేర్చుకుంటారు. కొందరు వ్యతిరేకంగా ఆస్తిని చేర్చి దేవుని నేను అయిపోవాలి వెళ్తూ ఉంటారు. అదే మనం చూస్తున్నాం. చూడండి, మళ్ళీ చూసినప్పుడు కూడా ప్రసంగి 2:8, ప్రసంగి గ్రంథము 2:8. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపాదన ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండను మనుష్యులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకొంటిని. కింద నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. ఎంతో నేను సంపాదించాను అన్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే చివరి వాళ్ళకి నిలకడగా లేదు. దేవుడు ఏర్పరిచి ఇచ్చాడు, జ్ఞానిగా ఇచ్చాడు. ఆయన అడగని ఐశ్వర్యం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, అన్ని ఇచ్చేసినాడు. ఆయన అడిగింది ఏమి? మీ బిడ్డలను న్యాయనీతిగా పరిపాలించడం, న్యాయ హృదయము న్యాయముగా నడుచుకోవడం ఇవ్వన్నాడు. అడగని సమాధానం ఐశ్వర్యం ఇచ్చేసాడు ఆయన. అన్ని ఇచ్చి కూడా కడ వరకు నిలబడలేకపోయినది. అంటే ఈ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి? కడ వరకే కాపాడుకోవాలా, ఆ సంపద నిలుపుకోవాలా. చాలా మంది చూస్తాం కదా, అమ్మ నేను బాగా లగ్జరీగా సంపాదించి పెట్టేసిపోతాడు. కొంతకాలం బిడ్డ ఏమైపోతాడు? దాన్ని అంతా ఖర్చు పెట్టి ఆ 2 కుమారులు చూస్తాం కదా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు కదా. ఒక కుమారుడు ఏం చేశాడు? తను ఆశ్చర్యపోయి తప్పిపోయిన కుమారుడు ఎత్తుకుపోయి అన్ని వేసలకి విచ్చలవిడికి చేసి లాస్ట్కి ఎక్కడ వచ్చాడు? దూరం వ్యాపారం చేసి లాస్ట్కి పంది పోటీ తినాలని పరిస్థితి వచ్చింది. అది కూడా దొరకలేదు లాస్ట్కి. అన్ని పోగొట్టుకొని లాస్ట్కి వచ్చాడు. అలాగనే ఈరోజు ఎవరెవరో దేవుడు చేసి పెట్టుంటారు, అన్నిటి పోగొట్టుకునేది. సరే, ఈ లోకం పోగొట్టుకున్నా పర్వాలే, పరలోక విషయం పోగొట్టుకుంటే దేవుడు మనకన్నా ఒక రక్షణ, ఒక పిలుపు, ఒక ఏర్పాటు, దేవుడు రాజ్యంలో ఉండడానికి రాజులుగా ఒక మంచి యాజకుడిగా ఉండే ఆశీర్వాదం ఇచ్చి మనకంటూ ఒక నివాసస్థలం ఏర్పరుస్తానని చెప్పి మనకు చెప్పేసి మనకు కొన్ని తాళంతలు ఇచ్చి నేను వచ్చే వారికి వీటి వ్యాపారం చేయాలి చెప్పేసిపోతే మనం ఏం చేయకుండా ఉంటే మనకిచ్చే రక్షణ కదా. ఆ రక్షణ ఏం చేయించారు? కడవరికి ఏం చేయాలి? ఇప్పుడు ఈయన కాపాడుకోవాలి. ఈ రాజు చూడండి, ఎంత జ్ఞాని, ఎంత గొప్ప జ్ఞాని, ఎంత సంపద, ఎంత ఆధిపత్యము, ఎంత ఎంత అగ్ర రాజ్యం. ఆ ఇజ్రాయేలీలో అంతటి జ్ఞాని లేదు, అంత రాజ్యం లేదంట. ఆయన అంత వైభవంగా జరిగిన రాజ్యం ఏమీ లేదంట. అంత వైభవంగా ఉంది కూడా ఆయన నిలబడే లాస్ట్ వరకు ఏం చేయలే, నిలబెట్టుకోలేకపోయినాడు. తప్పు మార్గంలో తప్పు ఆలోచనలు పోయి ఏమైంది? అన్నీ ఏం చేసినాడు? కనీసం నీతి మంత్రుల లిస్టులో కూడా ఏం చేయలే, ఆయన రాలేకపోయినాడు. అంత గొప్ప ఇది చూడండి, ఎవరు బాధ కదా దేవుడు. ఆయన తర్వాత దేశం ఏం చేయాలని అయిపోయింది, చీల్చే పరిస్థితి అయిపోయింది. ఎవరు వాళ్ళు చేసిన పొరపాటు అదే. ఆయన సొలొమోను చేసిన పొరపాటు వల్లనే, తప్పిన వల్ల, పాపం చేశాడు. ఆయన దేవుడి మాటకి ఏం చేయలే. దేవుడు వచ్చి హెచ్చరిస్తాడు, 2 మార్లు వచ్చి హెచ్చరిస్తున్నాడు, అయినా ఆయన లోపడదు. అందువల్ల చెప్పేశాడు, నీ తర్వాత ఈ రాజ్యం ఏం చేస్తాను? 2గా చెల్లిస్తాను. అప్పుడు చూడండి పరిస్థితి చూడండి. మళ్ళీ చేర్చి కూడా వీళ్ళకి కుమారుడికి వెళ్ళి ఇచ్చినాడు. 2 గోత్రం ఇచ్చాడు. 10 గోత్రం ఒకవైపు అయిపోయింది.
మెజారిటీ ఆల్మోస్ట్ 90% వెళ్ళిపోయినట్టే, 10% వెలిగించింది. ఎందుకు అంత? ఒకప్పుడు 100% ఒకటే కలిసి ఆశీర్వదించిన భూమి అది, ఒకే ఆశీర్వది పరిపాలించిన రాజ్యం అది. అయితే ఎందుకు ఆ పరిస్థితి అన్నప్పుడు చేసిన తప్పు, చేసిన పాపం చేశారు. దేవుని వ్యతిరేకంగా అయిదా. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17-18 వచనాలు. ద్వితీయోపదేశకాండము. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసనని అనుకుందురేమో. చాలా మంది అదే అనుకునేది. ఇదంతా కూడా సంపాదించడానికి జ్ఞానమైన, బలమైన, తెలివైన అన్ని చేయడు దేవుడు అని చెప్తున్నాడు. చదవండి వాళ్ళ కింద కూడా. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. ఆ దేశముని ఇస్తానని వాగ్దానం చేసి దాన్ని నడిపించి యుద్ధం చేసే వాళ్ళకి యుద్ధం చేసేంత జ్ఞానము, ధైర్యము, విశ్వాసత, అనుకూలత, దూతలను పంపి అన్ని చేస్తే మేము సంపాదించుకున్న దేశాన్ని అని అవుతుందా? చెప్పవచ్చా? అవ్వదు. అది ఎవరు ప్లాన్? అది దేవుడు ప్లాన్. అది మీరు పోయి కణాన్ని చేరాలని, చేరిపోయినాక మేము దాన్ని స్వాగతించుకున్నాము, మేము దీన్ని జయించామంటే అంటున్నాడు. మీరు ఎప్పుడు కానీ అలాంటి మాట చెప్పొద్దండి. మీకు సంపాదించుటకు జ్ఞానము, తెలివి, బలము, శక్తి ఎవరిచ్చింది? అనుకూల దేవుడిచ్చింది. దేవుడే. ప్రతి మనిషిలో కార్యసిద్ధి కలగజేయవాడు ఎవరు? దేవుడే. నీకు ఏ బుద్ధి ఉంది, ఏ విద్య వస్తుంది, ఏ తెలివి ఉంది, దేని ద్వారా నువ్వు బతకాలి ఈ భూమిలో? ఒక విద్య, చేతి పని ఎవరిచ్చేది? చాలా మంది చేతి పని వస్తే చాలా గర్వపడేది, అతిశయపడేది. గొప్ప మేస్త్రి అయితే చాలా మేస్త్రి వాళ్ళకి చాలా గర్వం. నేను చూశాను, నేను హెల్పర్గా పనిచేసి అనుభవించిన చాలా మాటలు, గలీజి మాటలు. అప్పుడంతా వేడుకునేది, దేవా నిశ్చితమైతే ఈ పని అంత వద్దుప, నేను నీ పని చేయి, నీకు ఇష్టంగా ఏముంది అది చేయించు. అలా ఒక్కొక్క పని వేడుకొని మార్చి వచ్చినారు. ఎందుకంటే ఏ పని పోయినా అది పాపంగా ఉంది, శాపంగా ఉంది, ఆ మాటలు గలీజిగా ఉంది. ఇది వద్దు స్వామి, ఈ పనిలో నేను నిన్ను మగిలిపరచలేను, నాకు ఇంకా బాధగా ఉంది, నన్ను తొలగించేస్తాడు. ఎన్ని పని చేసినానో దేవుడు నన్ను అక్కడక్కడ తప్పించి కాపాడుగా లాస్ట్కి ఏ పని చేయాలో ఇప్పుడు నువ్వు ఇవ్వు అని ఆయన అడిగినావు. అంతవరకు మనమే డిసైడ్ చేసామో, లాస్ట్లో కాదు, ఇంకా నడవలేను, పరిగెత్తలేను, ఏదో ఒక పని నువ్వు ఇవ్వు. అయితే ఆ పనిలో నేను ఫ్రీడమ్గా నీకు చేయాలి. ఎప్పుడంటే నేను వచ్చి నీ పని చేయాలా, ఎవరి దగ్గర నేను పోయి ఏం చేయకూడదు, ఇరుక్కుపోకూడదు, బానిసగా ఉండకూడదు. అలాంటి పని ఇవ్వు, స్వేచ్ఛగా నా ఇష్టానికి చేయాలా. నేను అనుకుంటే చేయవచ్చు, లేకపోతే వద్దంటే నీ పని చేయాలి. నీ పని చేయడానికి ఏం ఉండకూడదు, ఆటంకం ఉండకూడదు. ఇలా వేయడం ఆయన ఏమనుకున్నాడేమో. అంటే ఆయన పని చేయడానికి మనము ఇష్టపడినప్పుడు ఆయన అన్ని ఏం చేస్తాడు, అన్ని మార్గం సరి చేస్తాడు. ఆయన పని చేయడానికి ఇష్టపడాలా, ఆయన బిడ్డగా జీవించడానికి ఆశపడాలా. మీరు ఏం పడకూడదు. నేను నీ బిడ్డగా ఎలా జీవించాలా, నీ సొత్తుగా నువ్వు దేని కొరకు నన్ను భూమిలో పుట్టించావు, ఏ పని కొరకు నన్ను ఎన్నుకున్నావు, ఆ పని చేయడానికి నాకు ఏం కావాలో అది ఇవ్వు. ఆయన అప్పుడు ఇస్తాడు. అది ఆయన అడిగినాడు, న్యాయం అడిగినాడు. నీ పని చేయడానికి, నీ బిడ్డగా ఉండడానికి, న్యాయం తీర్చడానికి న్యాయం నువ్వు అడిగినాడు. చేయగలిగే చేయలా, కొనసాగించే ఆడు నిలబడి ఉండాల. దేవుడు ఇచ్చిన ఆధిక్యతలో, ఆ అధికారంలో, ఆ అద్దులో లేదైనా మీరిపోయినాడు, అత్యాశ పడతాడు. అందుకే చూసినప్పుడు చూడండి, మత్తయి సువార్త 6:20 చూసినప్పుడు కూడా, మత్తయి 6:20 పరలోకం నుండి మీ కొరకు ధనమును కూర్చుకునుడి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. చూసారా, ఎక్కడ మీరు పరలోకంలో ఎక్కడ మీరు ధనమును కూర్చుకోండి,
పరలోకమందు ఇది ఎవరు కనపడతాడా? ఈ ధనం ఏమైనా పోటీ వస్తారా? ఈ ధనానికి ఏమైనా మచ్చలు పడతారా? ఈసే పడతారా? పడవచ్చు, ఏమి చేయలేరు. ఎవరు ధనాన్ని ఏం చేయలేరు, తీసుకోలేరు. మీరు మీ మంచి గుణము, మీ పరిశుద్ధత, మీ నీతి అది ఎక్కడ పోతుంది? పరలోకం దేవుడి వల్ల మాత్రమే మీకు ఇవ్వబడుతుంది. పరలోకం దేవుడి వల్లనే మీరు ఏమైనా చేసి తీయబడుతుంది. మీరు ఎవరు ఏం చేయలేరు, ఇవ్వలేరు, తీయలేరు. ఎవరికైనా ఒకరికి నేను నీతి తీయగలుగుతానా? పరిశుద్ధత తీయగలుగుతానా? ఏం తీయగలుగుతాను? నేను వల్ల నా వల్ల నేనే మట్టి, నేనే పాపి, నేనెవరు తీయనది. అయితే ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఇస్తాడు. మీరు నీతిమంతులుగా ఉండాలన్నా, పరిశుద్ధులుగా ఉండాలన్నా, మీరు న్యాయాన్ని సత్యాన్ని అనుసరించే వాళ్ళుగా ప్రియులుగా ఉండాలన్నా చూసి దాని గురించి ఏం చెప్పబడింది? దేవుడికి ఎలాంటి వాడు అంటే ఆయన బహుప్రియుడు. చూసారా? దేవునికి బహుప్రియుడు ఆయన. అప్పుడు దేవుడికి ప్రియుడిగా ఉండి ఎవరు తీసుకోలేరు. అది చెప్తున్నాడు యేసుప్రభు. యేసుప్రభు ఏం సంపాదించాడు? ఎప్పుడైనా గుర్తుందా? ఏం సంపాదించాడు ఆయన? చూడండి, ఏం చూసేస్తాం. అపోస్తుల కార్యము 20:28 దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఏమంట? దేవుడు ఏమన్నా ఏం రాసిందట? దేవుడు ఉంది కాకపోతే పుట్టినట్లు ప్రభువే, యేసు ప్రభువే. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చాలు. తన స్వరక్తం ద్వారా ఏం సంపాదించాడు? సంఘాన్ని సంపాదించాడు ఆయన. ఈ రోజు ఉన్న లోకంలో ఉన్న ప్రతి క్రైస్తవ సంఘము, ప్రతి క్రైస్తవుడు ఎవరు సంపాదనది? యేసు ప్రభు రక్తం. మనం అంటాం కదా, నేను చెమటోసి కాచిన నా రక్తం కాచి సంపాదించిందిరా ఇది. ఏమిటంటాము? మన చెమటగా రక్తంగా కారలేదు, అది చెమటగా కారింది. దానికి ఏం చెప్తాం మనము? నా రక్తం కాచి సంపాదన ఇది వ్యర్థపరుస్తానే. అయితే ప్రభు చెమట కాచిన రక్తాన్ని ఏం చేస్తున్నాడు? మన కొరకు సమస్త రక్తం, బాడీలో ఉండే ప్రతి రక్తాన్ని ఏం చేసింది? సంఘం కొరకు కాచారు. ఉంది కదా వాక్యము. తండ్రి ఎదుట ఆ సంఘాన్ని ఏ ముడతైనా కలంకమైనా లేకుండా నిలబెట్టుటకు తన రక్తంతో ఏం చేసే దాన్ని ఉదక స్నానం చేయబడ్డాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ సంఘము ప్రభు రక్తం ద్వారా ఏం చేయబడింది? సంపాదించింది. ఈ లోకంలో వచ్చినప్పుడు అనేకులు ఏదేదో సంపాదించుకున్నారు. అయితే ప్రభు వచ్చారు, పంపారు. ప్రభు ఫస్ట్ ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు? శిష్యుల ద్వారానే ఏమవుతుంది? వాళ్ళే సంఘం. ఏం చెప్తారు పేతురుగా? నువ్వే బండా, నీ మీద నా సంఘం నేను చేస్తాను. అదిగా ప్రారంభించినాడు ఆ సంఘాన్ని. ఆ సంఘమే ఈరోజు, ఆ సంఘం ఇచ్చిన ఉపదేశము, ఆ సత్య వాక్కుల్లోనే ఈరోజు ఏముంది? సంఘము కట్టబడుతుంది. నువ్వు నేను ఆ సంఘానికి ఒక సజీవ రాళ్ళు, మనం ఒక అవయము అని చెప్తున్నాడు యేసుప్రభు. చూడప్పుడు లోకంలో ఎవరో ఏమి సంపాదించారు? ఆ 1,44,000 మంది పర్ఫెక్ట్ గా నేను ఏర్పడైన కారణం ఎవరు? యేసుప్రభు రక్తము వల్ల సంపాదించే సంఘం. అది ఫస్ట్ గురి అదే. అందుకే వచ్చాడు ఆయన. ఆయన సొంత రక్తం ద్వారా సంపాదించే సంఘం. మన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించింది ఎంతో, ఒక 50 ఏళ్ళు అనుకో. ఎంత చెప్తాం గొప్పగా. ఎవరు బాగా కట్టిందంటే, అయ్యో మా డాడీ కట్టేసిపోయినాడు ఇల్లు, మా అమ్మ కష్టపడి కట్టారు, ఎవరో చెప్తారు కదా. అయితే ఈ రోజు ఉండే క్రైస్తవ సంఘము, ఆ సంఘంలో ఉండే ప్రతి పరిశుద్ధులు ఎవరు? యేసు ప్రభు రక్తము ద్వారా విశ్వాసించిన వాళ్ళు, ఆ రక్తము ద్వారా కొనబడిన వాళ్ళు. మనం కొనుక్కున్నారు ఆయన. అయితే మనము ఆయన కొనుక్కున్నారని ఉందా? ఆయన రక్తం ద్వారా మనం కొన్నారని తెలుసా? విశ్వసించామా? ఆ రక్తమును విలువిస్తున్నామా? అపోస్తలులు ఇచ్చారు. సామెతలు 3:13.
సామెతల గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనము. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. చూడండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అప్పుడు ఏం వివేచించాం? ఏం జ్ఞానం సంపాదించాలా? దేవుడే జ్ఞానము. దేవుణ్ణి ఎరిగితే మనం ఎరిగి ఉన్నాం కదా, ఎరిగించాడు కదా, మనమే మనిషి పడలేదు. ఆ ఎరిగే జ్ఞానం ఏమిచ్చాడు? ఆ నేత్రము గ్రహింపై ఏమంటే వివేచించిన వాడు, కలిగిన నరుడు ఆ వివేకం ఏమిచ్చాడు? ఆయన ఇచ్చాడు కదా. ఈ లోకములు ఎందరో ఉన్నారు, ఈ పట్టణంలో ఎందరో ఉన్నారు, ఈ వీధులు ఎందరో ఉన్నారు. అయితే అందరికీ ఆ వివేచన కలిగించారా? మనకు కలిగించారే. అప్పుడు ఆయన మనం సంపాదించుకుని దేనికి? ఇప్పుడు మన పిల్లల్ని పెంచడానికి దేనికి? మనకు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలా? అన్ని విధాలుగా మనకి మర్యాద గాను, మనకు సంపాదన గాను, మనం చూసుకునే వాళ్ళు గాను, మనల్ని కాపాడే వాళ్ళు గాను, మనకు రక్షకులు గాను అన్నీ ఉండాలి పిల్లలు అంటే. అదే కదా పిల్లలు. మన తల్లిదండ్రులకు ఏం చేయమని వాక్యం ఉంది. మీరు చివరి వరకు వాళ్ళని అన్ని విషయం ఏం చేయండి? సన్మాన్ని కాపాడు, పోషించి వాళ్ళని కాపాడాలా. అదే కదా. అప్పుడు నన్ను ప్రభు ఎందుకు ఆయన కొన్నాడు? ఎందుకు తండ్రి ఖండించుకున్నాడు మనల్ని అంటే, మన ఆశల్ని, మన ఇష్టాల్ని, మన కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఆశల్ని పిల్లలు ఏం చేస్తారు? నెరవేర్స్తూ ఉండాల. వాళ్ళు ఏం అడిగినా ఏం చేయాల? ఇవ్వాల, చెయ్యాల. అలాగే మన తండ్రి మనల్ని యేసు ప్రభు రక్తం ద్వారా కొన్నింది ఎందుకో, కడిగింది ఎందుకో, నీతిమంతులు చేసింది ఎందుకో, పరిశుద్ధులుగా చేసింది ఎందుకో? ఆయన కొరకు సంపాదించాల. అందుకే అదే పని అపోస్తలులు చేశారు. నా నామం నిమిత్తము మీరు అందరినీ ఏం చేయండి? ప్రసంగించండి ఆ సువార్తని. నమ్మిన వాళ్ళు ఏం చేయండి? నా నామంలో బాప్తిసం ఇచ్చి ఒక్కొక్క ఆత్మను లైఫ్ను సంపాదించకపోతే ఏం చేయలేము. మనం వ్యర్థమే మన లైఫ్. ప్రతి ఒక్కరు ఏమో సంపాదించేది. దేవుని కొరకు ఒక పరిశుద్ధిగా ఏం చేయాలి? మనము ఎవరో ఒకరు ఏం చేయాల? ఒక పరిశుద్ధిని సంపాదించి ఆయనకి ఇయ్యాల. నన్ను పరిశుద్ధపరిచారు, నన్ను ఆయన సంపాదించుకున్నాడు, నేను ఒక్కరిని సంపాదించుకోవాలా. ఒక సెల్, ఒక బ్లడ్ లో ఉండే ఒక సెల్, కణాలు ఉన్నాయి కదా, జీవ కణము అది ఉంది కదా, అది ఇంకో జీవ కణాలు ఏం చేస్తుంది? ఉత్పత్తి చేసి కదా వెళ్తుంది. 120 రోజులు ఉంటుంది ఒక సెల్, బ్లడ్ సెల్ 120 రోజులు బతుకుతుంది. బతికి లాస్ట్లో దగ్గర అది చనిపోయేటప్పుడు ఒక సెల్స్ని ఏం చేస్తుంది? ఉత్పత్తి చేసే చచ్చిపోతుంది. అప్పుడు చూడండి, లేకపోతే ఈ బాడీ ఏమవ్వదు, బతికి ఉండదు. బ్లడ్ చచ్చిపోతాం. అప్పుడు అర్థం చేసుకోండి. అప్పుడు ప్రతి సేవ ఆదిలో ఉన్న అపోస్తలులు మంది రక్షించారు. వాళ్ళు ఒక్కరు రక్షించడానికి ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది రక్షించారు. వాళ్ళు దేశం విడిచి వచ్చి భారతదేశం వరకు కూడా ఏ దేశానికి వాళ్ళు పొదుగు పట్ల అన్ని కూడా చెప్పారు. ప్రభు గురించి ఏం చేసిపోయారు? వాళ్ళు సువార్త చెప్పేసి వెళ్ళిపోయినారే. అప్పుడు ప్రభు చేసిన ఆ ప్రభు ఆరోపణ అయ్యేటప్పుడు అక్కడ నిలబడిన వాళ్ళు ఎన్ని మంది? 120 మంది. ఆ పెందుకేస్తు దినం వచ్చి అది ఆత్మ నింపుతారే, అక్కడదా అదిదా మనకు లెక్క కావాలా. అందరూ దేనికి నిలబడారు? ప్రభు ఒక ఆత్మ పొందుకోవడానికి. ప్రభు చెప్పిన వాక్యం విశ్వసించిన వాళ్ళకు నిలబడ్డారు 120 మంది. ఆయన సువార్త చెప్పి 3.5 సంవత్సరం 120 మంది చచ్చిపోయినారు. 120 మందిని రెడీ చేశారు ఆయన. తర్వాత వీళ్ళు ఎన్ని మంది రెడీ చేశారు? ఎన్నో మంది. రోజుకి సంఘంలో చేర్చబడిన ఉంది ఆడ. ఒక్క రోజు 3,000 మంది. తర్వాత ఇంకా ఎన్ని వేల లాస్ట్ ఎన్ని ఉన్నారో తెలియదు మనకి, లెక్కలేదు. అంత గొప్ప సేవ, ఆ సంపాదన దేవుని కొరకు అనేక ఆత్మలు ఏంటి. అందుకే ఆయన వాళ్ళకి చెప్తున్నారు, ప్రభు ఒక మాట చెప్తారు, మిమ్మల్ని ఏ జాగ్రత్తగా చేస్తున్నాడు అన్నాడు. మనుషులను పట్టు అదిదే మనం గమనించాల. మీరు ఇంతవరకు చేపలు పట్టుకుంటున్నారు కాదు, మిమ్మల్ని మనుషుల పట్టు జాగ్రత్తగా చేసేస్తారంటే మనుషులు వాళ్ళ వలలో ఏం కావాలా? పడిపోయేట్టుగా. ఎంత గొప్ప ఆశీర్వాదం. అప్పుడు దేవుని కొరకు వాళ్ళు ఎంత వైరాగ్యం కలిగి ఎన్ని మంది సంపాదించారు. అదిదా మనము ఎవరైనా మన ప్రాణం ఉన్నప్పుడు ఏ ఒక ఆత్మన్నా సంపాదిస్తున్నామా, నశింప చేస్తున్నామా? దేవుడే చేర్చి పెట్టి వలలు ఉన్నప్పుడు దాన్ని కట్ చేస్తున్నామా? ఆలోచించాలా. అవి దేవునికి విరోధంగా పాపం అయిపోతుంది. మనం సంపాదించేదే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. అందుకంటే పౌలు
మిమ్మల్ని కట్టుటగా నాకు అధికారం కలదు, కానీ మిమ్మల్ని పడగొట్టుగా నాకేం లేదు, అధికారం లేదు, ఇవ్వలేదు. ప్రతి ఒక్క ఆత్మ ఇంకొక ఆత్మను సంపాదించాలి ఎంతైనా లైఫ్ టైంలో. అదిదా దేవుని సంపాదన, అదిదా యేసు ప్రభు సంపాదించింది. ఆయన సంఘాన్ని ఆయన రక్తం ద్వారా కొని ఏర్పరిచి వెళ్ళిపోయినాడు. ఆయన మార్గం చూపించాడు, ఎలా ఎలా రక్షించబడాలా, రక్షణకి ఎలాంటి బోధ ఇవ్వాలా, రక్షించినాడికి మీరు ఎలా నడుచుకోవాలా, మీరు రక్షకులుగా ఎలా ఉండాలా. అందరూ పోయి చెప్పేసి ఏదైనా లోకరీతికి పాఠాలు కాదు. వచ్చినామా టైంకి పాట చెప్పినామా వెళ్ళిపోయినామా, అట్ట కాదు యేసు చెప్పింది. ఆయన ఏం చెప్పాడో ఆ ప్రకారం జీవించాడు. అదే ఇది ఒక స్పెషల్. ఎవరైనా ఎత్తుకొని చెప్పడానికి ఇది లోక పాఠం అది చెప్పవచ్చు, బైబిల్ స్టడీ మరి చెప్పవచ్చు. కాదు, అది కాదు, కొన్ని మీరు ఎలా జీవిస్తారో అని జీవించిన బట్టి వాళ్ళని రక్షిస్తూ తిమోతి చెప్తారు కదా, నీ బోధన గురించి, నీ మందన గురించి, నీ యవ్వనమున నీ యొక్క వయసు గురించి జాగ్రత్త పడు. అప్పుడు నువ్వు అలాగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటావు, ఆదాయపరచు సంపాదించుకుంటావు అంటాడు. అప్పుడు ఆయన నీ జీవితమే, యేసుప్రభు జీవితం చూసే వాళ్ళ అపోస్తులు అలా అయ్యారు. ఆయన వాళ్ళు ఏ కొదవ లేకుండా చూసుకున్నారు. అపోస్తులు ఏమైనా కొదవ పెట్టారా, ఏమైనా కూటికి వేసి ఏమైనా కొదవ ఉన్నారా? వాళ్ళకి ఏమైనా అన్ని సమృద్ధిగా. ఒకసారి అడుగుతారు, ఏమి మీ శిష్యులు యోవాను శిష్యులు వాళ్ళు ఉపవాసం ఉండరు కదా, మీరేం చెప్పకూడదా అంటే అప్పుడు ప్రభు ఏమంటారు, పెళ్లి కుమారుడు తనతో ఉన్నంత కాలం వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండాలా అంటే, నేనే ముఖ్యమైనవి తిన్నా, నేనే వాళ్ళ కొరకు ఏం చేస్తాను, అన్ని చేస్తాను, నేనే ఉపవాసం ఉంటాను, నేనే దేవుడు, అన్ని నాకే. వాళ్ళు పెళ్లి కుమారుడు ఉన్న వరకు వాళ్ళకి ఏమి వద్దు, బాధ వద్దు. ఆయన పోయిన తర్వాత వాళ్ళు ఏమైనారు, అందరూ ఎలా వర్ధింపబడ్డారు. అందుకే ప్రభు అన్నారు పోయేటప్పుడు కూడా, నేను పోయినాక మీరేమో ఆశీర్వాదంగా ఇలా ఉన్నట్టు ఉంటారు అనుకోబాకండి, నేను పోతున్నాను, మీకేం కలుగును, శ్రమ కలుగును. నన్ను ద్వేషిస్తాను లోకం, మిమ్మల్ని ద్వేషిస్తుంది. నన్ను అంగీకరించేవారు నేను అంగీకరిస్తాను, నా మాటను అంగీకరించేవారు నేను అంగీకరిస్తారు, నా మాటను కాదనేవారు నిన్ను కూడా ఏమంటారు. అంటే ఈ రోజు ఎందుకు ఒకరు కాదంటారంటే మన మాట కాదు, యేసుకుడు మాట మనం చేయలే, అంగీకరించలేదు కాబట్టి మనల్ని అంగీకరించరు. అప్పుడు యేసు మాట అంగీకరిస్తే మనం ఏం చేస్తారు, అది శిష్యుని చెప్పిన సత్యం చూడండి. నా మాటని మీరు చెప్పండి, ఆ మాటని అంగీకరించేవారు నేను అంగీకరిస్తారు. నా మాటని మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటని అంగీకరించకపోతే మిమ్మల్ని అంగీకరించరు, మీకు శ్రమ కలుగును. అయినా ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకముని జయించాను, నేను మీకు తోడై ఉంటాను. మీరు ఏం మాట్లాడాలో మీ అధికారి దగ్గర భయపడకండి, మీ నోట నుండి మాట్లాడేది పరిశుద్ధాత్మ, మీరు భయపడకండి. ఏం మాట్లాడాలో ఆ సమయం మీకు అనుగ్రహింపబడును. ఎంత మాట చెప్పారు చూడండి. అదిదా ఆయన ఇచ్చిన సంపాదన. అప్పుడు మనం ఏం సంపాదిస్తున్నాం, ఎవరిని సంపాదిస్తున్నాం, ఎవరికో సంపాదిస్తున్నాం. మన సంపాదన ప్రభువులాగా ఉందా, ఆల్రెడీ ఉన్న రాజుల్లాగా ఉందా, యేషవులాగా ఉందా, అప్షల్లాగా ఉందా, ఇంకొకటి అభిషేయ అదోనియా మరి ఉందా? అప్పుడు ఎవరు మరి సంపాదిస్తున్నాం? డిఫరెన్స్ ఉంది కదా. యాకోబు సంపాదించారు, అబ్రహాం సంపాదించారు, వీళ్ళంతా ఎవరికో సంపాదించారు. కొందరు సంపాదించారు, అన్యాయంగా పోయినారు. అప్పుడు చూడండి, మనం సంపాదించేది ఏదైనా అది దేవునికి ప్రయోజనంగా ఉందా? గొప్ప గొప్ప సేవలు చూస్తాం, వాళ్ళు సంపాదించి దేవుని కొరకు తన అంతటి ఇచ్చారు కదా, అంత ఇస్తున్నారు కదా. చూడండి కీర్తన 74:2 చూసినప్పుడు, కీర్తనలు 74:2 నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకములకు తెచ్చుకును. చూసారా, నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకములకు తెచ్చుకును. చూసారా ఏమంటున్నా ఆయన, పూర్వములో నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకములకు తెచ్చుకును. చూసారా, ఆయన ఆల్రెడీ పూర్వంలో ప్లాన్ చేసిన విషయం అది. ప్రవచనం మరి చెప్తున్నారు అక్కడ. సంగమం ఉంది, సభ,
అంటే పూర్వంలో మీరు సంపాదించిన సంఘము, మీ యొక్క సమాజం జ్ఞాపకం చేసుకోండి దేవా. అది మనల్ని అంటున్నాడు, మీ రక్షణ మనం సంపాదించింది ఏది? మన ఆయనకి ఇచ్చిన సంపాదన ఎక్కడ ఉంది? మన రక్షణ కాపాడుకొని ఉన్నామా? కాపాడుకునే వాళ్ళు ఉన్నారు చూడండి, చివరి వరకు కాపాడుకుంటారు. ఆయన పిలిచి ఒక మంచి గొర్రెల కాపరిగా ఉన్నాడు ఆయన దావీదు. పిలిచి ఆయన్ని ఒక మంచి ఆధిపత్యాన్ని, ఒక మంచి రాజరికాన్ని ఇచ్చాడు ఆయనకి. ఆయన ఎలా కాపాడుకుంటాడో ఆయన కానీ ఇప్పుడు ముందు మొదటి రాజు సౌలు ఉన్నాడు, ఆయన కానీ కాపాడుకుంటే ఆ రాజరికాన్ని, ఆ వాక్కుని కాపాడుకుని, దేవుని వాక్యాన్ని ఆయనకి ఇచ్చిన అన్నిటి కాపాడుకుని ఉంటే ఆయన వంశవాళ్ళు ఏమొచ్చి ఉంటుంది? రాజుగా వచ్చి ఉండేది. కానీ ఆయన కాపాడుకోలే. దేవునికి వ్యతిరేక దేవుని మాటని ఏం చేశాడంట? వెనక పెట్టేసాను ఉంది. దేవుని మాటని వెనక పెట్టేసినాడంట. అప్పుడు ఈయన చూడండి, ఈయన పిలిచి ఈయనకి అదే అధికారము, అదే పరిపాలన ఇచ్చినప్పుడు ఈయన కాపాడుకున్నాడు. కాపాడుకున్నందు వలన ఈయన వంశస్థులు లాస్ట్ వరకు ఎవరు రాజులే? దావీదు సంతానమే అంత రాజులు. వాళ్ళ కుమారుడు మనవాళ్ళు, అట్లా లాస్ట్ వరకు ఎవరు వంశవాళ్ళు మాత్రం వచ్చింది. దీని కారణం ఎవరు? దావీదుకు వాగ్దానం చేశాడు దేవుడు. నువ్వు ఆయన ఒకసారి ఏం చేశాడు? ఆ మందసం ఎక్కడో ఉన్నప్పుడు ఆ మందసాన్ని ఏం తీసుకొస్తాడు? తీసుకువచ్చి మందసాన్ని కోసం వారికి ఒక ప్లేస్ ఏర్పరిచి డేరా దాన్ని కూర్చోబెట్టాడు. అప్పటి వరకు మందసం ఇజ్రాయిల్ లేవు. ఆ పని ముందు ఉన్న రాజు ఎత్తుకోలే, రాజు అయినా కూడా ఏం పట్టించుకోవాలి. అయితే ఈయన దాన్ని వచ్చినాక ఆ దేవుణ్ణి మందసం అంటే చాలా ప్రేమ దేవుడు అంటే, అందువలన దేవుణ్ణి మందసం తెచ్చి పెట్టి దానికోసం నాట్యం ఎంతో ఖర్చు చేసేటాడు. అప్పుడు వాగ్దానం చేస్తాడు దేవుడు, ఏమని? ఆలయం కట్టాలని. నువ్వు ఈ ఒక పని చేసినా కాబట్టి నీ వంశస్థులు వారే నా సింహాసనం మీద ఉంటారు. ఆ దేవుని కొరకు పని చేయాలా, దేవుని కొరకు ఏదో దేవుడిని సంతోష పెట్టాలా, దేవుడిని మగిపరచాలా. నీ జీవితం ద్వారా ఏదో ఒక విషయం గొప్పగా ఉండాలా. అప్పుడు ఆయన చేసిన తర్వాత చెప్తున్నాడు, ఇందుని బట్టి నీ వంశస్థులే నా సింహాసనం ఉంటారు. అప్పుడే ప్రతిసారి తప్పు చేసేటప్పుడు ఏం చెప్తున్నాడు? నేను దావీదు జ్ఞాపకం చేసుకొని నేనేం చేస్తున్నా? మన్నిస్తున్నా, వదిలేస్తున్నా. దండిస్తాడు. మనం చెప్తాడు, దావీదుని బట్టి నేను ఆయన వాగ్దానం చేశాను కాబట్టి ఈ సింహాసనానికి ఇస్తున్నా అంటాడు. అప్పుడు అర్థం చేసుకోవాలా, అప్పుడు మనకిచ్చిన ఒక రక్షణ అప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 19-20 చదవండి, చూస్తాం. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను కనుక కింద జన సమూహమంతయు 6వ అధ్యాయమా లూకా? అవును, సారీ 12 సార్. లూకా 12:20 చదవండి. 19-20 లూకా 12 అధ్యాయము. అక్కడ ధనం చేర్చుకొని ఉన్నాయి. 19 వచ్చింది ఎక్కడ? 19-20 చదవండి. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోలేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుచున్నాడు, నీవు సిద్ధపరిచినది ఎవని వగునని అతనితో చెప్పెను. కింద దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండునని చెప్పెను. ఏమంట? దేవుని ఎడల ధనవంతులు కాక. అప్పుడు ఎవరి ఎడల ధనవంతులు ఉండాలా? దేవుని లోకంలో ఇప్పుడు చూసేది ఎవరిని చూస్తున్నారు? ఏ ధనవంతుని చూస్తున్నారు? అందరూ ఎవరి మీద కళ్ళు ఉంది? ప్రతి వాళ్ళ మీద ఏమన్నా జరిగిపోతే నేనైనా అంబానీనా అంటారు. అప్పుడు వాళ్ళ మైండ్ అంతా ఎవరు ఉండాలి? అయితే మన మైండ్ ఎవరు ఉండాలా? మా ప్రభు ఉండాలా. మా ప్రభు అంత సర్వ సంపన్నుడు ఎవరు లేరు కదా.
ఇప్పుడు ఎవరి మాట వినండి. అందుకంటారు ఈ లోకంలో ఏమంట, దేవుణ్ణి ఎడల ధనవంతుడు కాక, అది దేవుని ఎడల దేవునితో పాటు ధనవంతుడు కాక, మళ్ళా తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఎలాగా పైన చెప్పాడు కదా లిస్ట్, నా కొరకు చేసి పెట్టాను, ఆత్మ సుఖించుము అంటే ఒక రాత్రి ప్రాణం పోతే ఏమవుతుంది? అది ఎవరు తగ్గుతుంది? నీవు సిద్ధపరిచినది ఎవని వగునని. ఇప్పుడు ఉండే ధనవంతు చేర్చుకున్నారు, ఎవరు చేస్తున్నారు? ఏమన్నా దేవుడు తెలుసా, విశ్వాసం తెలుసా, మాట తెలుసా? పోనీ ఏమన్నా దానం చేసే గుణమన్నా ఉంటుందా? చూడండి ఎంత బాగా చూడండి. ప్రభు ఆయనకున్న కలిగిన యావత్తును మన కొరకు ఏం చేశాడు? ఆయన దానం చేసి వెళ్ళారు. ఆయనకు కలిగిన గుణం అది, ఆయన ఉండవలసిన మహిమ అదంతా ఏం చేశాడు? మనకి సంఘానికి ఏం చేస్తున్నాడు? పంచి ఇచ్చినాడు కదా. అర్థం కాలేదా? ఆయన ఒక్కడే ఏకైక కుమారుడుగా ఉన్నాడు, ముద్దు కుమారుడుగా ఉన్నాడు, ఒకే వారసుడిగా ఉన్నాడు. ఆ వారసత్వంలో ఏం చేస్తున్నాడు? అందరికి ఇప్పుడు అందరినీ కుమారులుగా చేసి కుమార్తెలు చేసేసినాడు కదా. అది ఆయన మనసు ఇకపోతే ఎవరికి వస్తుంది? ఆయన ఇచ్చాడు. అందుకంటే మనం దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్నాం. ఏమని? అబ్బా తండ్రి అని పిలిచే అర్హత ఎవరు ఇచ్చారు? ప్రభు ఇచ్చారు. ప్రభు రక్తం ద్వారా మనకి ఇచ్చే కడగబడే కాబట్టి మన అర్హత ఇచ్చారు. ప్రభు రక్తం ఇవ్వకపోతే, ప్రభు మనకు క్షమించకపోతే, ప్రభు మన కోసం ఆయనకి త్యాగం చేయకపోతే అవదు కదా. అదిదా మనం అర్థం చేసుకోవాలా. అలాగే ఇక్కడ చేర్చుకునే వాళ్ళు దేవుని కొరకు కాక ఏమంట, దేవుని ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకుని వాడు అలాగుననే ఇండునని చెప్పాను. కింద అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. అయితే ఈరోజు చింత యావత్తు ఎక్కడ ఉంది అందరికీ? ఈ రోజు నైట్ పనుకోటప్పుడే ఈ పనుకొనుకోలేదు, సాయంకాలం అయిపోతుంది. రేపు ఉదయం ఏం చేయాలా? అది పెద్ద సమస్య, పెద్ద ప్లాన్ వేలే. రేపు ఏం చేయాలా? పనుకొని తిరిగి లేసేది ఏం లేదు, గ్యారెంటీ లేదు. కానీ పెద్ద యుద్ధం జరుగుతుంది. రేపు ఉదయం ఏం చేయాలా, రేపు మధ్యాహ్నం ఏం చేయాలా, నైట్ ఏం చేయాలా ఇప్పుడు చెప్పాలా. మనం దేవుడిని బిడ్డలు, ఇదంతా చిన్న విషయం కదా. అయితే మన ప్రాముఖ్యత రేపు ఏం ధ్యానించాలా, ఎంత బాధ, ఏం సంతోషపడాలి, రేపు మన ఆత్మకి ఏం తినిపించాలా. ఎప్పుడైనా ముందు జాగ్రత్తగా, ఎప్పుడో పెళ్ళి వారం ముందు అంటే ఇప్పుడే రెడీ అయిపోతారు. పెళ్ళికి ఏం కట్టుకోవాలా, పెళ్ళికి ఏం వేసుకోవాలా, ఏది బాగా ఉంటుంది, అట్రాక్షన్గా ఉంటుంది, మంచిదే. ప్రాముఖ్యత దేవుని వాక్యము, దేవుని ఆత్మ కొరకు రేపు ఏం చేస్తాము. శరీరము గురించి అయిన లోకం అంతే. నువ్వు నేను దేవుని బిడ్డలు, మనకు ఉండవలసిన రేపు గురించి, రేపు దేవుని వాక్యం, దేవుని ఇంకా వారము వచ్చే వారం ఏం చెప్తారు, దేవుడు నాతో మాట్లాడు. ఆ ప్రిపరేషన్, దేవుని వాక్యం అడగాల. దేవుడు ఆయన దావీదుని మందసం అడగల, దావీదుని ఆలయం అడగల. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఆశపడ్డాడు, కట్టతానని. దేవుడి కొరకు తప్పన దేవుడు చెప్తాడు, నువ్వు వద్దుపా, నీ కుమారుడు కట్టిస్తాను. అప్పుడు ఆయన ఎందుకు సంతోషపడ్డాడు? ఇంకా పుట్టనే లేదు, పుట్టినాడని తెలీదు. అప్పుడే చెప్పేసాడు, నీకు కుమారుడు పుట్టాడు, చాలా మంది పేరు పెట్టు, వాడిని నేను ప్రేమించి వాటి ద్వారా కట్టించుకుంటాను. ఎంత గొప్ప ఆశీర్వాదం. అప్పుడు ఆయన కన్ఫామ్, ఓహో నా కుమారుడు రాజుగా ఉంటాడు నా తర్వాత. ఎంత నెమ్మదిగా పోయి ఉంటాడు ఆయన. ఆయన ముందు వాగ్దానం చేసినాడు, నీ వంశం వల్లే ఉంటారప్ప అని చెప్పేసినాడు. అప్పుడే ఆనందమైనది. నెక్స్ట్ కుమారుడు సాలమోను ఉంటాడని కన్ఫామ్ అయిపోయింది కదా, డిక్లేర్ చేశాడు దేవుడు. అప్పుడు ఎంత ఆనందం ఆయనకి. ఓ దేవా, అల్పుడును గొర్రెల కాపరి నన్ను రాజు చేసింది కాకుండా నా కుమారుని కూడా రాజు చేస్తావా? అది దేవుని కోసం ఆయన ప్లాన్ చేశాడు. దేవుని ఆలయం కొరకు ప్లాన్ చేస్తున్నాడు. దేవుని ఆలయం ఎలా ఉండాలా, దాని వస్తువు ఎలా ఉండాలా, ఏ బంగారు ఎలా వాడాలా, ఏ రాళ్ళు వాడాలా, ఏ శీల కొట్టాలా. ఏం ఆలయమే లేదండి, ఆలయం ఏమి లేదు. ఆలయం ప్లాన్ అంతే. కట్టాలని ఆశపడ్డాడు అంతే. ఆ కుమారుడితో కట్టిస్తాను చెప్పేశాడు అంతే. కానీ ఈయన పడే ప్రయాసం ఉంది చూడు. దానికి కావాల్సిన చీలలేమి, దానికి కావాల్సిన రాళ్ళు ఏమి, దానికి కావాల్సిన మానులు ఏమి, దానికి కావాల్సిన బంగారు ఏమి, వెండి ఏమి, యావత్తును సమకూర్చి ఇచ్చింది మాత్రం కాదు, ఆ దేశాన్ని ఇవ్వడానికి రెడీ చేసినారు. ఆయన ఉన్నప్పుడే
నేను పోతాను, నా కుమారుడు చిన్నవాడు, వయసు చిన్నవాడు, వాడు ఏం చేస్తాడేమో, ఇప్పుడే మీరు అంటే ఇవ్వండి. ఎలాంటి గొప్ప సేవకుడు, ఎలాంటి ఆలయం పైన, దేవుని పైన ఎంత ప్రాణమో, ఎంత వైరాగ్యం, ఎంత దాగం ఆయనకి, ఎంత దాగము. అజిత, ప్రియమైన సహోదర సహోదరి, మనం ఎవరికి సంపాదిస్తున్నాం? మనం సంపాదించింది మనకే సరిపోలేదా? ఆత్మీయ విషయం సంపాదిస్తా, పోనీ ఈ లోక విధంగా ఉంది, దేవుని కొరకనే ఒక ఆత్మని సంపాదిస్తావా? అది చెప్పు. ఆయన చూడండి, దేవుని కొరకు ఎన్ని మంది అప్పుడు ఆయన పోకముందనే పాటలు పాడేవాళ్ళు కూడా రెడీ చేసిపోయినాడు ఆయన. ఎవరు పాడాల, గాయకులు గాయకులు రెడీ చేసేసినాడు. ఏం లేదు ఇంకా అప్పటి వరకే, ఆయన స్థలం లేదు, ఏ ప్లాన్ లేదు, ఎక్కడ లేదు, అయితే రెడీ చేసింది అన్ని. ఎంతండి ఎక్కడ ఫ్యూచర్, ఎక్కడ ప్లాను, ఎక్కడికో ఆయన ప్లాను. తర్వాత ఆయన ఎన్నేళ్ళు కడతాడో, కానీ ఉన్నప్పుడే చూడండి. అయితే మనం ఇక్కడ ఉన్నాము, మన పరలోకం గురించి, రాజ్యం గురించి, సత్యం గురించి అన్ని మనకు తెలుసు. ఎలా ఆ రాజ్యం కొరకు ఏం మాట్లాడాలా, ఏం విశ్వసించాలా, ఏమి ప్రసంగించాలా, ఏమి ధరించాలా, అన్నీ తెలుసు. కానీ ఒక్కటి కూడా ముందు దాని కొరకు ముందు రోజు రేపటికి ఏమి మన ఆత్మ విషయం గురించి ఆలోచించేది లేదు, సంపాదన లేదు. రేపు అదే ఒకప్పుడు చూస్తాం, రేపు పోయి ఆ పట్టణంలో పౌలు ఎలా చెప్తాడో, నేను పోయి సువార్త చెప్పాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఎంత ఇష్టం చూడండి వాళ్ళకి. ఎవరైనా కూర్చొని నెమ్మదిగా టైం దొరికిందండి, ఈరోజు బాగా నిద్రపోవాలా, బాగా తినాలా, మన ఆశ ఇదే. అందుకే మనం ఇట్టున్నాము. అయితే సేవ చేసే ఎలా ఉంటారు? ఒకసారి యేసుప్రభుని అపోస్తలుని చూడాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ లైఫ్ చూడాలా, లైఫ్ స్టైల్ని. మనకి ఏం అర్థం, నెమ్మదిగా తిన్నామా, తాగినామా, పడుకున్నా, అయిపోయి. ఆసక్తి లేదు, తప్పని లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన చూడు, అదే అపోస్తలులు పేరు చెప్తారు, మేము ప్రార్థన చేయటందును బోధించినందుకు మాత్రం మా పని కలిగి ఉందము, మీరేం చేయండి, ఆహారం వడ్డించడానికి. దాని కొరకు కొందరు ఏం చేస్తున్నాడు, 7 మంది. ఒకప్పుడు అందరూ కలిసి చేసేవాడు, వీళ్ళే చేసిన పని కూడా. ప్రార్థన చేసేది ఒక పక్క, ప్రసంగం చేసేది, మనపై వడ్డించేది, అన్ని పని వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు చెప్తున్నారు, దయచేసి ఇది ఎక్కువ కష్టం అవుతుంది, కొందరు ఎన్నుకుంటాం, ఒక 7 మంది ఎన్నుకొని దాన్ని ఏ పని చేయాలని ప్లాన్ చేశారు, ఆహారం పంచిపెట్టాలి అని. దేవుడు ఏం చేశాడు, వీళ్ళకన్నా ముందు వాళ్ళు కూడా ఎన్నుకున్నాడు అంతే. చూడండి అప్పుడు అదిదా. అప్పుడు మనం ఏ పని కలిగి ఉందమో ఆ ప్రార్థన ఎన్ని గంటలు చేస్తారో, ఎన్ని గంటలు చేస్తాం దేవుడు రాజ్యం కొరకు వస్తుంది. ఎంత ప్రార్థన ఉంది, 1 అవరా, 2 అవరా, 3 అవరా, 4 అవరా, ఎవరైనా ఉన్నారా 3 గంటలు 4 గంటల ప్రార్థన చేయన్నారా? ఎలా రక్షణ పొందుకుంటావు? ఎలా అవుతుంది? ఏం సంపాదించావు నువ్వు? చెప్తారు, మీ ప్రతి కన్నిటి పాటు ఎక్కడ ఉంటుందంట, దేవుడు తన బుడ్డిలో దేనికి వేస్తే మాత్రం ఉంటుంది. నా సొంతానికి వేసేది కాదు. అయ్యో నాకు పని లేదు, అయ్యో నాకు ఏమి కుటుంబం లేదు, ఆదాయం లేదు, నష్టంగా ఉన్నాను, కష్టం, అది కాదు. ఎందుకు ఇతరులు బాగుపడిపోయినారు, ఓరవడితనము, మచ్చరము, కుళ్ళు, పుట్ట, అది కాదు. దేవుని కొరకు, సంఘం కొరకు, దేవుని ఆత్మ కొరకు, రక్షణ కొరకు ఏమి అదిగా ఆయన కన్నీరు చూస్తారు. ఆ కన్నీరు కావాలా? చూడండి, 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2 నుండి 4 వరకు. 1 దినవృత్తాంతములు 29. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణముల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించింది. 10 ఐటమ్ ఉన్నాయి, 10 కౌంట్ అయినాయి. విశేషముగా ఒక ఆయన అనుకుంటాడు, అందరూ ఫస్ట్ అనుకుంటారు, ఏమనుకుంటారు దేశంలో, ఏమప్పా దేవుడు గొర్రెలు కాసిన వ్యక్తిని తెచ్చి ఎన్నుకుంటున్నాడు, గొర్రెలు కాసిన వాడికి ఏం తెలుస్తుంది అనుకోండొచ్చు. అలాగే అనుకున్నారేమో. అందుకే ఫస్ట్ గొర్రెల కాపుల ద్వారానే ఫస్ట్ గొర్రెతను ఏం చేసినాడు, అప్పుడు ఒక విట్నెస్ కావాలి కదా. మీరు అనుకున్నట్టు గొర్రెల కాపురి కాదు ఆయన, ఎలాంటి వీరుడు చూడు,
ఆయన్ని చూపించడానికి శాంపుల్ చూపించారు, చూడండి పా. అప్పుడే మగవాళ్ళు ఎవరు పాడలాగా, ఆడవాళ్ళు పాడుతున్నారు. ఏమని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఎవరు పాడారు? స్త్రీలు పాడేశారు. అదిదా దావీదు గొర్రెల కాపరి కాదుపా, మీరు అనుకున్నట్టు గొప్ప నా భక్తుడప్ప, నా ప్రియుడు, నా విశ్వాసి, నా బిడ్డ అని చెప్పి ప్రూఫ్ చేసినాడు. తర్వాత ఆయనే 40 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఆయన సంపాదించి ఇచ్చిన బస్సు చూడండి. 10 ఎంత సంపాదన ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తి అవుతుందా? అదే దేవుని ఆశీర్వాదం. దేవుని మాట అంటే దేవుని గురించి కీర్తించి పాడి ఏం వచ్చినా దేవునితో కంపేర్ చేస్తాడు. ఆయన ప్రాణం బాధపడుతుంది. చెప్తున్నాడు, ఓ నా ప్రాణమా నువ్వు ఎలా కురుగుతున్నావు. మనం ఎన్నిసార్లు పాడుంటాం పాటండి, కురిగిపోతాము, ఏడుస్తాము. ఎవరో ఫోన్ చేసి మన గురించి కథ చెప్పుకుంటాం. అక్క ఇది జరిగిందక్క, అక్క అట్ట జరిగిందక్క, అక్క వచ్చి తొక్క ఏం చేస్తుంది, ఏం చేయగలరా? ఫోన్కి వచ్చి ప్రార్థన చేసావా, ఆయనతో చెప్పుకున్నావా? దావీదు కీర్తన పాడాడు, ఓ నా ప్రాణమా నువ్వు ఎలా కురుగుతున్నావు, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు వేదన పడుతున్నావు, నా ప్రాణానికి రక్షకుడైన దేవుని వైపు ఏం చెయ్యి, ఎలా చెప్తున్నాడు ఆయన కురింగే సమయం అంతా దేవుని వైపే ధైర్యపరచుకున్నాడు తను తానే. అదిదా భక్తుడికి ఉండవలసిన గుణం. అయితే ఈరోజు ఎక్కడ ఉంది? ఎక్కడైనా బయట వాళ్ళతో మాట్లాడే గంటలు అంతసేపు ఎప్పుడైనా ఒకరోజు ప్రార్థన చేసేది ఉంటుందా? ఒట్టి కథలు మాట్లాడడానికి కొన్ని గంటలు, ఒకరోజు 3-4 గంటలు మాట్లాడేవారు ఉన్నారు. చూపిస్తారు వీళ్ళు ఊడ్చుకుంటా, వీకంతా ఊడ్చుకుంటూ వచ్చేసాడు అమ్మ ఫోన్ మాట్లాడుకుంటేనే. నీకు తెలియదు మరి పరిస్థితి ఉంది ఈరోజు. అది కాదు దేవుని బిడ్డలు. మనం ఎవరితో మాట్లాడాలి ఎక్కువ, ఎవరితో సంభాషించాలా, ఎవరితో కీర్తించాలా, ఎవరితో గానం చేయాలా? చెప్తాడు కదా, నువ్వు సంతోషంగా ఉండు, ఎడతగ్గ ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లించు. నీ సంతోషం ఉన్నప్పుడు ఏం చెయ్య, కీర్తించు. దుఃఖపడిన ఏం చెయ్య, ప్రార్థించు. చెప్పినాడు కదా, మనకంతా గుర్తు రాదు కదా. వాళ్ళు ఏముంది, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, ఏమంట, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. మక్కువ, ఆయనకి మక్కువ అంటే ఏమి? ఇష్టము. ఎంత ఇష్టం చూడండి ఆయనకి. నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఒకవేళ రాజీగా ఉండి సంపాదించి కొన్ని ఉన్నాయి, తర్వాత ఆయన ఓన్గా సంపాదించి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయనకి అన్ని ఇస్తున్నాడు, అన్ని దేవుడికి చేస్తున్నాడు. ఇచ్చి గదుల గోడల రేకు మూతలకును బంగారపు పనికిని బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇళ్లకు అధిపతులను, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమించబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. ఫస్ట్ వ్యక్తి రాజు కదా. రాజు అయినా కూడా ఆయన ఎలా ఇచ్చారు చూడండి. ఆయన ఫస్ట్ ఇచ్చి అడుగుతున్నాడు. ఇవ్వకుండా ఒట్టి మాటతో ఈరోజు ఉన్న వాళ్ళంతా, ఉన్న అధికారం అంతా వాళ్ళు ఏం చేయరు. అయితే అందరూ ఏం చేపిస్తారు, ఆ కాలంలో ఉన్నాయి కదా పరిచయాలు, సర్దుకాయలు, వాళ్ళు ఏమంట, వాళ్ళు చిటికి నీళ్ళు కూడా చేయడంట, ఏ పని ఏమైనా తాకరంట. ఆయన అందరితో ఏం చేస్తారంట, భారం మోయిపిస్తారు. అలాగే ఈరోజు చాలా మంది సేవకులు అలాగే ఉంటారు. అయితే అక్కడ చూడండి, ఒక సేవకుడు రాజు అందరూ ఇచ్చేసి అడుగుతున్నాడు. ఇన్ని లిస్ట్ ఇచ్చి 10 విధమైన వెలగల రాళ్ళు, బంగారు, వెండి అన్ని ఇచ్చి ఎవరైనా మీలో ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని ప్రశ్నించినాడు.
లేదా అడగవచ్చు కదా నేరుగా. ఆయన అడిగితే ఇచ్చేస్తారు, రాజు అడిగితే కాదనరు. అయితే ఆయన చెప్తున్నాడు, నాకు కలిగిన వాటి అన్నిటి ఇంత లిస్ట్ ఇచ్చి నేను ఇస్తున్నాను దేవునికి అని చెప్పి, మీలో ఎవరు ఉన్నారా అన్నప్పుడు ఎన్ని మంది అలాగే ఇచ్చారు చూడండి. ఆయన ఎలా ఇష్టపూర్వకంగా ఇచ్చారో ఆయన కూడా ఇష్టపూర్వకంగా ఇచ్చారు వచ్చి. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలా? దేవుడికి ఇచ్చి చూపించాలా. అదిదా సేవకత్వం, అదిదా దేవుడి బిడ్డ, అదిదా ఆయనకున్న భక్తి విశ్వాసం అంటే. నేను ఈ మాటతో కాదు, ఆయన క్రియతో చూపిస్తున్నాడు, పొట్టి మాట కాదు. ఎంత గొప్ప సేవకుడు చూడండి. ఇచ్చిన తర్వాత దేశమంతా ఆయన ఉన్నప్పుడే, ఇంకా అప్పటికి ఎక్కడ ఆలయం ఏమైనా ఉంది, ఆచకుందా? ఏమి లేవు. ఏమి లేకుండా దేవుని కొరకు ఉన్న వైరాగ్యం, ఆయన మక్కువ అన్నాడు కదా ఆయన, నాకు దేవుని ఆలయం పైన ఏముంది, నాకు మక్కువ ఉంది. ఎవరికి ఉందండి దీనిపైన? దీనిపైన ఎవరికి ఉంది? దీనిపైన ఉందా? ఇక్కడున్న ఆత్మల పైన ఉందా? దేవుడి దేనిపైన ఉంది? ఆయన మనసు ఎక్కడ ఉంది? ప్రతి ఆత్మ పైన ఉంది. అయ్యో వీళ్ళు దేవుడిని బిడ్డలప్ప, పరిశుద్ధులప్ప, వీళ్ళు ఆరాధించాల. ఇది ఏముంది? ఆయన అనుకుంటే క్షణమే ఇది. అదే కదా, ఆ కాలంలో పోయి ఎక్కడ ఆరాధించినారు? ప్రతి దినము ఉదయం పోయా పరిశుద్ధ దినంలో సముద్ర తీరంలో కూర్చొని ప్రే చేస్తున్నారు పౌలు గారు. అక్కడ వచ్చిన వాళ్ళకి సత్యవార్త చెప్తున్నాడు. అలా చెప్పిన సంఘం అది ఆయన కట్టడానికి. ఆ ఊర్లో పోయి ఒక ఊర్లో సంఘం కట్టాలని ఎక్కడ పోయి కూర్చొని ఆదివారం దినం పోయి సముద్ర దినం కూర్చొని ప్రే చేస్తూ ఉంటే కొందరు స్త్రీలు వచ్చిన వాళ్ళతో మాట్లాడి చేస్తున్నారు. ఎంత ప్రయాసపడ్డారు. ఈరోజు ఎంత సౌకర్యం ఇచ్చారు. అయితే దేనిపైన కళ్ళు ఉంది, దేనిపైన మనసు ఉంది. ఆయన చూడండి, ఆ ఆలయం పైన మక్కువ, ఆ దేవుని కొరకు ఒక పరిశుద్ధ స్థలముగా ఈరోజు ఆత్మీయంగా ఉంది కదా. మనమే ఏమైనామో దేవుని ఆలయంలో అప్పుడు ఏ ఆలయం మీద మనకు మక్కువ ఉండాలా? ఏది కూడా మన దృష్టి ఉంచాలా? అయ్యో ఈ ఆత్మ దుఃఖపరచొచ్చా? ఆ ఆత్మ దేవుని కొరకు ఏం చేయబడాలా? చర్చపడాలి కదా. దేవునికి సంపాదించుకున్న రక్షణని కాపాడుకోవాలి కదా. ఆనాడు చేసిన ప్రసంగము, ఆనాడు చూపిన ప్రేమ, ఆప్యాయత, ఆ విశ్వాసానికి పెంపొందించేది, దేవుడి దగ్గర చేరేది ఉంది. అదిగా ఇప్పుడు కూడా ఉండాలా. మీరు దేనిపైన ఉండకూడదు. ఈ ఇగలోక ఆస్తి పైన, ఇగలోక వాస్తి పైన ప్రభు దేనిపైన మనసు వచ్చారు? ఆడ మన సంఘానికి ధనవంతులు వచ్చే వాళ్ళకి మనసు వచ్చారా? పేద విధవరాలు, పేద 2 కాసి ఉన్న విధవరాల మీద మనసు కళ్ళు పెట్టాడు ఆయన. ఎంత గొప్ప ప్రభు! ఆత్మను చూస్తున్నాడు, ఆత్మ రక్షణ. అందుకే అన్నాడు, మా తల్లి, మా తండ్రి, మా అన్నదమ్ములు అట్ట కాదు, నా దేవుని వాక్యం ఎవరు విశ్వసించి గైకొంటారో వాడే నాకు తల్లిని పోల్చారు. ఇక్కడ చెల్లి తల్లి అదంతా కాదు. ఎవరు దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యత ఇస్తారు, దేవుని వాక్యం ఎవరు భరిస్తారు, దేవుని వాక్య ప్రకారం ఎవరు జీవిస్తారు, ఎవరు ప్రార్థన చేస్తారు, వాళ్ళకి మట్టుకు ప్రార్థన అన్నీ ఇవ్వాల. దేవుని వాక్యం ఎవరు నిలబడతారు, ఎవరు నీతిగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు. యేసు ప్రభు ఇచ్చింది అదే. యేసు ప్రభు యోహాన్ని దేనికి ప్రేమించాడు అంతగా? అన్ని విషయంలో ఆయన ఏముంటాడో ముందు ఉంటాడు. ముగ్గురు ఎక్కడ పోయినా, యోహాను, యాకోబు, పేతురు, ముగ్గురు ఎక్కడ పోయినా ఎవరు ఉంటారు? ముగ్గురు. ఎందుకు? అందరికీ ఎందుకు వాళ్ళు ముగ్గురిని వెంట పెట్టుకుపోతారు? ఎక్కువ ప్రేమ. ప్రభుత్వం చాలా ఎలా ఉన్నారు? వాళ్ళు సన్నిహితంగా ఉన్నారు, చాలా డియర్గా ఉన్నారు. ఏ విషయంలో? ధనవంతులు మార్చుకుంటుందిలా, నాకు ఒక అంబాసిడర్, నీకు అంబాసిడర్ ఉందా? కాదు, దేవుని గుణము అదిదా కావాలా. ప్రతి వ్యక్తికి నువ్వు ఏం సంపాదించుకున్నావు, ఏం నిలబెట్టావు, లోకం అడుగుతాయి. లోకం అడిగినప్పుడు అదే అడుగుతాయి. ఏమప్పా 2 పిల్లలు, భార్య పిల్లలు, ఏం ఆస్తి ఏమున్నాయి అడుగుతారు. ఇది లోకం. ప్రభు నిన్ను ఏమడతాడు? 2 ఆత్మలు 3 ఆత్మన్నా సత్యంలో నడుపుతున్నావా? వాళ్ళు పరలోకం చేరుకుంటారా? అదిగా మన అడగాల. మన ఆత్మ జీవితం అలా ఉండాల. ఇగలోక జీవితం వద్దునే వద్దు, పరలోకం చేరే విధంగా ఉండాల. చేసేది కూడా నీ రక్షణ క్రియ ఉండాల. దాని గురించి రేపటి దినం గురించి, ఈగలోక విషయం కాదు, పరలోక విషయం గురించి ధ్యానించు, ప్లాన్ చేయి. ఇలా చేయాలా, ఇలా చేయాలా. అది దేవునికి ఇష్టం. చూడండి, ఈ 51:8 ఇర్మియా గ్రంథము. ఇంకొక 2 వచనాలు ముగిస్తాం. 2, 3 వచనాలు. ఇర్మియా గ్రంథము 51:58. 51, 58. 51, 58.
అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ, విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును. దాని ఉన్నతమైన గుణములు అగ్ని చేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయుచున్నారు. ఇప్పుడు ఉన్నది అంత ఏమైపోతాయి అన్ని, వీళ్ళు ఇంత వైభవం కట్టేది ఏమి, అన్ని ఏమైపోతాయి, ఒక 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 దినములు ఏమైపోతాయి, ఆ అగ్నికి ఏమైపోతాయి అన్ని. ఏమో దేవుని దృష్టికి అలా కనపడుతుంది. ఏమో పాపం ఇంత వైభవంగా 100 ఫ్లోర్ కట్టాడు, 200 ఫ్లోర్ కట్టాడు, దాన్ని గోల్డ్గా నిర్మిస్తారు, ఏం ప్రయోజనము? మొన్న కూడా ఎవరో ఆ వినాయకుడి చెల్లకి విగ్రహాన్ని కిరీటం 22 కిలో బంగారు ఇచ్చారు తెలుసా? అంబానీ కొడుకు 22 కిలో వచ్చే ఆ కిరీటం, బంగారు కిరీటం ఇచ్చారు ఆయన. ఏం చేసుకోను, వేసుకున్న ఆ విగ్రహం తెలుస్తుందా? చూసే వాళ్ళకి తెలుస్తుంది, దానికి ఏం తెలియదు కదా. దీని గురించి ఆయన పైనుంచి ఏమనుకుంటాడు? ఏమీ లేదు కదా. దేవుడు మనిషికి ఇచ్చినా కూడా కొంచెం ఆనందపడతారు కదా. అది మనం ఆలోచించాలి. అప్పుడు వ్యర్థమైన ఈ లోకం చేసేదంతా ఎలా ఉంది ఆయన దృష్టికి? ఇవి అక్కడే అనుకుంటా ఆయన అన్ని ఇదంతా అగ్నికి కష్టపడతాయి పా, మీరేం ఇంత చేస్తారా? మళ్ళీ కూడా బాగా అలంకరణ చేస్తారు. ఏమనుకుంటారు ఆయన? ఇది ఏమైపోవాలప్పా, మట్టికి మట్టి అవ్వాలప్ప. ఇది ఒక 2 రోజులు మీరు ఎందుకు ఉదయం నుండి సాయంకాలం వరకు సోప్ వేసి మూతి కడకపోతే మీ ఫేస్ ఏమొస్తాయి? ఫేస్ నుండి ఉప్పు వస్తుంది, ఉప్పు రాళ్ళు వస్తాయి తెలుసా? ఉదయం నుండి సాయంకాలం వరకు మీరు తిరగండి, నో వాష్ చేసి చేయబాకండి. ఏమొస్తుంది? ఫస్ట్ చెమట, ఉప్పు. సాయంకాలం ఉప్పు పలపలా ఉప్పు వస్తుంది తెల్లగా వైట్గా. 2 రోజుల తర్వాత ఏమొస్తుంది అంటే డెడ్ ఆపోజిట్, సాయంకాలం మారిపోతాయి. ఉండే కలరు అట్టే డబ్బులు తగ్గిపోతాయి కింద. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు చూసాం, తెలిసింది. ఆటోమేటిక్గా ఒక్కరోజే ఆటోమేటిక్గా 3వ రోజు ఏముండవు, అట్టే ఏమంటే రాల్మర అయిపోతాయి. 3 రోజులు మీరు కానీ ఏం వాష్ చేయకుండా కమ్ములు ఉండండి, చచ్చిపోద్దు, రాల్మర అయిపోతాయి. తాకలేవు, బుగ్గ సాఫ్ట్గా రావు బాడీ. ఎందుకు అంతే? 3 రోజులకి ఆటోమేటిక్గా అది చర్మపు కాగితమారి అయిపోతాయి అంటే అట్లా పరిస్థితి అది. అలాంటి దేహము అది దేవుని దయ వలన ఆయన కృప వలన ఏమవుతుంది? రోజు జీవిస్తూ ఉన్నాం మనం. అది మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, లూకా సువార్త 6:16, 9 నుండి 13 వరకు. లూకా సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుండి 13 వరకు. 16 9 నుంచి 13 వరకు. అంతర్యపు సేవలన నీకు స్నేహితులను సంపాదించుకున్నది ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకున్నారని నీతో చెబుతున్నాను. ఏమంటే ఏం చెప్తున్నాడు ఫస్ట్ లో? ఈ లోకంలో ఉన్న మీకు ఒకవేళ కలిగి ఉంటే దానివల్ల ఏం చేయమంటున్నాడు? స్నేహితులను సంపాదించుకున్నాడు. ఎందుకు సంపాదించాలా? ఎందుకనగా ఆయన ఈరోజు అందరూ కలిగిన తర్వాత ఏం చేస్తున్నారు? రూపాయలు చూసారా? అప్పుడు ఏమి లేదు అక్కడ. దేవుని వాక్యము వాక్యం మీద ఏం లేదు, విశ్వాసత లేదు. అక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నారు, మీకు ఒకవేళ ఈ లోక సంపద కలిగి ఉంటే కొంత స్నేహితులు వేసి దాని ద్వారా ఏం చేయమంటున్నాడు? సంపాదించుకుంటున్నాడు. అయితే ఈరోజు కొంచెం వచ్చేస్తే ఏమవుతుంది? ఉన్న వాళ్ళని ఏం చేయాలి? గర్వము కట్టేసి, ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎడతారు ఏమో. ప్రభు చెప్తున్నాడు, అడిగితే కూడా ఇచ్చేయి, సంపాదించి పెట్టుకుంటున్నాడు. మరలా ఎందుకనగా ఆ సిరి నిన్ను వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసములలో నిన్ను చేర్చుకుందని నీతో చెబుతున్నాను. మరలా మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కడైనా నమ్మకముగా ఉండును. చూడండి, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు నమ్మకం ఉంటాడంట. మరలా మిక్కిలి
కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండను. చూడండి, కొంచెం విషయం నమ్మకం లేకపోతే ఇవి ఎంత పెద్ద విషయమని నమ్మడు ప్రభు. ఎవరు నమ్మరు. నువ్వు కావచ్చు, నేను కావచ్చు. కొంచెం విషయము నీకు ఇచ్చిన కొంచెం దేవుని నీతి ఇచ్చారు, దేవుని పరిశుద్ధ ఇచ్చారు, దేవుని రక్షణ ఇచ్చారు. ఆ రక్షణ ఎలా కాపాడుకుంటున్నావు? ఆ నీతి వాక్యం ఎలా వింటున్నావు? ఆ పరిశుద్ధత ఎలా నిలబడి ఉన్నావు? ఎలా నువ్వు అందరినీ పరిశుద్ధంగా చేస్తున్నావు? అదిదా కావాలా. అందుకే ఆ అపోస్తలుల పేతురు అన్నాడు, నా కలిగింది నీకేం చేస్తున్నాను? ఆయన కలిగింది ఇస్తున్నాడు, నా దగ్గర ఏమి లేదు. అయితే మీరు రోగం కోరుకున్నట్టు కాదు. యేసు ప్రభు కలిగింది వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు కలిగింది మనకిచ్చారు. మనం కలిగింది ఎవరికి ఇస్తున్నాము? దాచుతున్నాం. దాచి 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 మట్టి పాలు చేస్తున్నాం. దాచకూడదు. ఏది దొరికినా, ఇగలోక స్త్రీ అయినా సరే, పరలోక స్త్రీ అయినా సరే, ఏది దొరికినా ప్రభుకు దొరికింది. పరలోక స్త్రీ ఏం చేసేసారు? అందరికీ పంచి పెట్టేశారు ఆయన. యుగలోకం ఒకవేళ దొరికినా కూడా అంటున్నాడు, మీకు ఒకవేళ యుగలోకం ఉన్నా కూడా వాటి కూడా ఏం చేయండి, పెట్టి సంపాదించుకోండి. కొందరు అప్పుడు పరలోకం ఉంది, అప్పుడు యుగలోకం విషయం మీద పెట్టి సంపాదించుకోవాలంటే పరలోకం విషయం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అర్థము ఏం చేయాలా? సంపాదించాలా. అదే కదా గురి. యుగలోకం ధనం దొరికినా మీరు సంపాదించండి అంటే, కొందరు సినేకులు సంపాదించండి. పరలోకం ధనం దొరికింది మీకు ఎక్కువ, అప్పుడు ఏం చేయాలి? మీరు అనేకుల్ని సంపాదించాలి కదా. వాళ్ళ వీళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళ ఏమంటారా? కొందరు పిచ్చివాడి చేతుల వాళ్ళ ఇస్తే ఏమని చేశారు? ఎత్తుకొని కొడతా ఉంటారు. వాళ్ళే ఇచ్చి చినిగిపోయి వాళ్ళకి అనిచ్చింది. మీకు పట్టేదానికి వాళ్ళే ఇచ్చారు. వాళ్ళ చింపి అది ఉండేది పారిపోయేట కాదు, వాళ్ళే ఇచ్చింది. వాళ్ళే ఇచ్చింది మీకు ఎందుకు అపోస్తలులకు వాళ్ళే ఇచ్చారు. అనేక ఆత్మను సంపాదించడానికి ఇచ్చారు. ఆ వలన మన దగ్గర ఇచ్చారు. మనము ఆ బాధ్యతలు ఉన్నాము. అయితే మనం సంపాదిస్తున్నామా, పోగొట్టుకుంటున్నామా? ఇచ్చిన మనల్ని పోగొట్టుకుంటున్నామా? పరిచయం సర్దిగేలాగా ఉన్నామా? వాళ్ళంతే. వాళ్ళు పోవరంట, పోయే వాళ్ళు ఏం చేయరంట, ఫోన్ ఇవ్వరంట. చూడండి ఎలాంటి ఒక ఘోరమైన పరిస్థితి. ఒకటి నువ్వనే పోపా, ఒకటి మార్గం వదులు. పోయేది లేదు, పోకుండా పోయే వాళ్ళని ఆపత్తి ఎట్టా? దేవుడికి ఎంత కోపం వస్తుంది. అదిదే ఇక్కడ చూస్తాం. చూడండి ఇంకా. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు వసూలు చేయను? ఏమంట? అన్యాయపు సిరి ఈ లోక విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనమును ఎవరు వశము చేయను? ఎవరు ఇస్తారు మీకు? ఇగలోక ధన విషయంలో నమ్మకం లేదంటే పరలోక ధనం తెచ్చి మీకు ఇచ్చేస్తారా? మీకు వెళ్తారా? రాజులు అయిపోతారా? యాజకులు అయిపోతారా? ఏం చేయనారు? పోయి మీ చేతి ఇంత ఆశీర్వాదం ఇచ్చి ఏం చేయలేకపోయినారా? అదిదా అప్పుడు మనం పరుల సొంత విషయంలో నమ్మకముగా ఉండని ఎడల నీ సొంతమైనది నీకు ఎవరిచ్చును? ఎవరిస్తారప్ప? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేదు. ఎందుకు అంత చెప్పుకుంటే సేవకులు చెప్పారు కదా. వాళ్ళు వచ్చిన బాధ్యత అది. నువ్వు నేను సేవకులు అయిపోతున్నాం. మనకి చెప్పే వార్త అది. అన్ని చెప్పుకోడు వచ్చి ఏది వేరే సొమ్ము, అది లోకల్ స్త్రీ అన్ని చెప్పుకుంటూ వచ్చి పరలోక స్త్రీ చెప్పి అన్ని చెప్పి లాస్ట్ ఏం చెప్తున్నాడు? ఎందుకు సేవకుడు వచ్చినాడు? సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేదు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. ఇప్పుడు అర్థం చేసుకోవాలా? నేను ఒకేసారి పరలోక ధనం చేర్చుకుంటాను, భూలోక ధనం చేర్చుకుంటాను అంటే అవుతుందా? ఇక్కడ అదే మీనింగ్ చెప్పేది. ఒకే యజమానుడు ఇద్దరికి ఏం చేయలేదు, సేవింపలేదు. ఇప్పుడు నేను పోయి సాఫ్ట్వేర్లో పోయి సంపాదిస్తాను, సంఘం కడతా, సేవ చేస్తానంటే అవుతుందా? నా వల్ల ఏమవుతుంది? సాఫ్ట్వేర్ చేసుకొని ఇక్కడ వచ్చి సంఘం కట్టడానికి, సేవ నడపడానికి అవ్వదు. ఏ పని ఒకటి చేయవచ్చు, ఏదైనా ఒకటే చేయవచ్చు. ఏదైనా నాకు ఒకటే గురి, ఒకటే ప్లాన్, ఒకటే చేయాల. సేవ అంటే సేవే చేయాలి. సేవకి ఆ పరలోక ధనం గురించి, ఆ పరలోక విషయం గురించి, సత్యం గురించి ఏం చేయాలి? నేను దాంట్లోనే బాగా చెప్తున్నాను. చూడండి ఆయన ఎంత బాగా చెప్తాను చూడండి. అప్పుడు రెండు యజమానికి మనము సేవ చేయలేము. అదిదా మనం గమనించాల. మళ్ళా
వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని ధృవీకరించును. మీరు దేవునికి సిరిని సేవింపలేదని చెప్పాను. అదిదా చెప్పేశారు. మీరు దేవుడిని సిరి లోకరీతిగా అయిన ధనాన్ని ఏం చేయలేదు, ఎందుకు సేవించలేరు, అవ్వదు. దీంట్లో చెప్తున్నాడు, అది సేవకుడికి చెప్తున్నాడు. మనంతా దేవుని సేవకులము. మనకి ఏది సంపాదన ఉండాలా, మన గురి ఎక్కడ ఉండాలా, ఒకటే గురి, దేవుని యొక్క ఆస్తిని ఆ ధనమును సంపాదించే గురి మనకి ఇచ్చారు. ఈ ఈగలోకి ఏమైపోతుంది మనకు తెలుసు కదా, అగ్ని వచ్చి ఏం చేసేస్తుంది, నాశనం అయిపోతాయి. ఇక్కడ ఏమవుతుంది, అన్ని చిమ్మట పడతాయి, దొంగలు వస్తారు, అన్ని వస్తుంది. అక్కడ చేర్చుకోమని యేసుప్రభువు చెప్పేశారు. మీ ధనం ఎక్కడ చేర్చుకోండి, పరలోకం చేర్చుకోండి. అక్కడ ఏం చేయదు, ఎందుకు పరలోకములు చేర్చుకుంటే ఆయన మనకు కోసం గది నిర్మిస్తున్నాడు, స్థలం ఏం చేస్తున్నాడు, ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. మనం సంపాదిస్తే మనది ఆయనతో ఉంటుంది, ఆయన పెట్టుకుంటాడు. ఆయన వచ్చేటప్పుడు మనది పట్టుకొని వస్తాడు, ఇందాక సంపాదించిందా అదిదా. ఇప్పుడు మనం సంపాదించేది చేర్చి పెట్టేది అక్కడ వెళ్తుంది. కొన్నేళ్ళు సంపాదించారు, చేర్చి పెట్టేది ఎక్కడ పోయింది, పరలోకంలో. చూడండి, ఇక్కడ ఉన్నాడు మనిషి, భూమిలో ఉన్నాడు, సంపాదించింది అనేకులకు దానం చేశాడు, మిగుల దాన ధర్మం చేశాడు. చాలా ఎక్కడ పోయింది, దేవుడి సన్నిధి వెళ్ళిపోయింది. అప్పుడు ఎంత గొప్ప సంపాదన సంపాదించుంటాడు. మనకన్నీ కూడా ఏమంటారు, మనకు మాట మాట చెప్పలా, ఆ జరిగిన చరిత్ర చూపిస్తున్నట్టు రెండు విధాలుగా. ఒక ఫిలింలు చేసేవాడు ఎలా మాటల్లో ఆశయాన్ని అన్ని ప్లేస్ చూపించాలి కదా, అలాగే మనకి జరిగిన చరిత్రను పెట్టినట్టు చూడండి. కొన్నేళ్ళు ఎలా చేశాడప్ప, ఆయన ఒక దాని ధర్మం ఎక్కడ వచ్చిందప్ప చూడండి అంటున్నాడు. ప్రభు సంపాదించాడు కదా, ఆయన ఎక్కడ వచ్చింది చూడండి చూడండి అంటున్నాడు. అలాగే యాకోబు సంపాదించినాడు, అబ్రహాము సంపాదించినాడు, యేషావు సంపాదించినాడు, ఎక్కడ పోయి చూడండి మీరు అన్ని చూడండి. సొలొమోను సంపాదించినాడు, దావీదు సంపాదించినాడు, ఎక్కడ పోయింది. మీరు కూడా సంపాదిస్తున్నారు, ఎక్కడ పోతుంది అడుగుతారా లేదా, అడుగుతారప్ప. మనం సంపాదించింది ఎవరి కోసమో, దేవుని కోసం ఏమన్నా సంపాదించామ్మా, ఏమైనా చేర్చి పెట్టామ్మా. ఈరోజు ఆడబిడ్డల కంటే ఎంత బాధ, దానికి పెళ్లి చేయాలని ఎంత ప్రయాస, ఎంత చేర్చి పెట్టాలా, ఎంత కష్టపడాలా, ఎంత తపన ఉంటుంది. అది దేవుడి కోసము. ఏం వద్దనలా, దేవుడు ఏమి వద్దనలా, అక్కడేం చేయమని చెప్పలా. చేయండి, మీ బాధ్యత చేయాలి కదా. వాళ్ళ బాధ్యత ఏం చేయాలా, ఎవరిని సన్మానించాలనో, ఎవరిని గణపరచాలనో, ఎవరిని ఏం చేయాలన్నీ చేయాలి, వాళ్ళ బాధ్యత నెరవేర్చాలి కదా. అప్పుడు దేవునికి రక్షించిన రక్షణకి బాధ్యతకి రక్షణ మనల్ని ఆయన తీసుకొని మన కోసం ఇంత కృప దయ చూపించి మన సంపాదనానికి కూడా ఆయనగా దయ చూపించేది. అయితే ఏం చెప్పినాడు, మొదట నువ్వు దేవుని రాజ్యమును వెతుకుడు, ఇవంతా మీకేం చేయబడింది అనుకుంటే దేవుని రాజ్యము నీకు ఫస్ట్ అన్నాడు. ఫస్ట్ అది అన్నాడు, ఫస్ట్ ఇది చెప్పలా, ఫస్ట్ అది చేయి, మళ్ళీ ఇవంతా నీకు ఇస్తాను అన్నాడు. ఆయన ఇస్తాడు. అదే చూడండి, మత్తయి సువార్త 25:22 వచ్చాను. మత్తయి 25:20. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీకు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవి దాక మరి 5 తలాంతులు సంపాదించుకుని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి రాజుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటుంది, నేను అనేకమైన వాటి మీద నియమించలేదు, నీ యజమానుని సంతోషంలో పాల్గొందని అతనితో చెప్పాను. ఇచ్చారు, తలాంతి ఇచ్చారు, 5 ఇచ్చేసి పోయినాడు, ఇంకా 5 సంపాదించేసినాడు. ఆయనకి చాలా సంతోషపడ్డాడు యజమానుడు. అవును మా దాసుడా, మా పనివాడ, మంచివాడయ్యా, నువ్వు సంపాదించుకో, అన్నీ కూడా నా సంతోషాన్ని ప్రవేశించు. 22వ వచనము. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవి గాక మరి 2 తలాంతులు సంపాదించటమని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి రాజుడా, నీవు ఈ
కొంచెముగా నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. ఎంత ఇచ్చినారో 2 సంపాదించినారు. ఇంకా కింద 1 ఇచ్చిన ఆయన ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట పోయి వాడవును, చల్లని చోట పంట పూడ్చుకుని వాడవునైనా కటుకుడు అని నేను ఎరుగుదను కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుకుని ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరిన చెడ్డదాసుడా, నేను విత్తని చోట పోయి వాడను, చల్లని చోట పంట పూడ్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొక్క ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉండునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడుపులు పండుగలు ఉంటుందనెను. చూసారా, 1 ఇచ్చారు, 2 ఇచ్చారు, 5 ఇచ్చారు. 2 ఇచ్చినవాడు 4 సంపాదించాడు, 5 ఇచ్చినవాడు 10 సంపాదించినాడు. 1 ఇచ్చినవాడు అట్టే ఎక్కువ, కానీ ఇంకొకటి సంపాదించి ఉండేది కదా. 1 సంపాదించి 1 కూడా సంపాదించిన మళ్ళా మాటలు చాలా గొప్ప మాటలు, మళ్ళీ ఎక్కువ ఓవర్ టాకింగ్ అంటారు, ఎక్కువ మాటలు. విత్తని చోట పోయి వాడను, చల్లని దేవుడి గురించి వాళ్ళ గొప్ప కదా. అయితే ఏం చెప్పినాడు, ఫస్ట్ వాడిని తీసేయండి, తీసి 10 కలిగిన వాడికి ఇచ్చేయండి, ఇంకొకటి సంపాదించాలి. వీళ్ళు ఏం చేసుకుపోయా సోమేరి ఏమన్నాడు, పేరు ఏం పెట్టినాడు, సోమేరి. ఎత్తుకుపోయి వేసేయండి, కడికి చీకట్లు వేసేయండి, అంతే. చూడండి, అప్పుడు మనం ఏం సంపాదిస్తామో దాన్ని బట్టే మనకి ఆశీర్వాదం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇల్లు ఉంది, యజమాని ఉన్నాడు, సంపాదించి ఇస్తాడు. ఇచ్చినప్పుడు అక్క వాళ్ళు చేర్చి పెట్టి బాగా సమృద్ధి కుటుంబం బాగున్నప్పుడు ఏం చెప్తారు, నేనేం చేయలేదండి, సంపాదించాను, ఆమె చేసింది. ఆ పేరు ఎవరికి వస్తుంది, ఆమెకి వస్తుంది. లేదంటే ఏమి అంత సంపాదించి కూడా రైలు అంటే ఇదంటే ఇట్లా ఉన్నారంటే ఏం చేసి తెచ్చంతా ఇచ్చినాను, ఆమె వాళ్ళ అమ్మ ఇంటికి పంపించింది, ఇక్కడ ఏం లేదు. అప్పుడు ఏమంటారు, గొప్పగా వచ్చినా తక్కువ వచ్చినా చెప్పేది ఏమని చెప్తారు, అదిదా. అప్పుడు నువ్వు నేను కూడా యేసు ప్రభుకి ఏమై ఉన్నాము, వధువు ఉన్నాము. మనం సంపాదిస్తే బుద్ధి ఉండే కన్నిక అంటాం, లేకపోతే బుద్ధి లేని కన్నిక అయిపోతాం, అంతే. మనం సంపాదించాలా, మన ఆత్మలాగానే ఇంకొకరు ఆత్మ సంపాదించాలి. ఒక్కరైనా సంపాదించాలి లైఫ్లో. ప్రే చేయి, ఫస్ట్ ప్రే చేయి, నువ్వేం చేసి పర్వాలేదు. నడపాలని ప్రయత్నం దేవుడు నడిపిస్తాడు. మనం ఏం చేయగలుగుతామా, అది మన ప్రార్థన పట్టుగా బాగా భారభరితంగా మనల్ని కాపాడుకొని ఇంకొకరి రక్షణకి మనం ప్రయత్నించాలా. ఫస్ట్ ప్రేయర్ చేయాల. మన ఆది సంఘంలో భలే చెప్పేవాడు పెద్ద అయినా నాకు తెలియదు, ప్రతి క్రిస్మస్కి ఒక్కొక్కరిని వెనకాల ఒక్కొక్క తోడుకొని రావాలంట. ఒకసారి నాకు ఎవరు తోడుకోలే. ఒక ఆయన్ని పిలిచిన నాకు డ్రెస్ లేదన్నాడు, నా శక్తి ఇచ్చి వేసుకురమ్మన్నాను. నేను రామస్వామి ఎట్లా ఒకసారి క్రిస్మస్ గట్టి చేసిన, సార్ మీ చర్చికి నాకు డ్రెస్ లేదు సార్ అన్నాడు. నాకు సరిపోతుంది అన్న, సరిపోతుంది వేసుకో. ఆయన ఏపించి తీసుకొచ్చిన, నాకు ఇప్పుడు మర్చిపోలేకుండా. చూడండి పరిస్థితి ఎవరు సందర్భం అట్లా వస్తుంది, ఏం చేయలేము. అయ్యో నా షర్ట్ వాడికి వేయాలంటే అక్కడ ఏం చేయలేము, ఒకరిని ఎత్తుకుపోయారు, నేను కూర్చోబెట్టలేను, నిలబట్టలేను కదా, పరిస్థితి అలా వచ్చింది. అదిదా మనం ఎవరైనా ఒక ప్రేయర్, దేవా నిశ్చితం. ఎవరైనా ఒక ఆత్మనికైనా మాకు మా జీవం ఇచ్చావు, మాకు ఇంత సంపద ఇచ్చావు, మనకి సంతోషం ఇచ్చావు, తృప్తిని ఇచ్చావు, నేనే బాధపడేది, నాకు అన్ని సమృద్ధి ఇచ్చావే, నేను ఒక్కడిని కూడా రక్షించలేదు, నాకు చాలా వేదన, నేను ఒక్క ఆత్మ కూడా రక్షించలేకపోయాను దేవుడా, ఇంతవరకు వ్యర్థముగా నేను తింటున్నానే, నీ సొమ్ము నీ సమస్త భోగం అనుభవిస్తున్నానే, నేను ఒక్క ఆత్మ రక్షించలేదా, కనీసం నేను చనిపోయేలోగా ప్రభు నిలబెట్టిన అన్ని మందిని రక్షించలేనా అని నాకు ఎప్పుడు వేదన, నాకు ఎప్పుడు వేదన. నేను ఎప్పుడు రోజు ప్రేయర్ చేసేవాడిని, అయ్యో ప్రభు అంత 3.5 సంవత్సరం 120 మంది నిలబెట్టి వెళ్ళిపోయినారే బెండకోస దినంలో, నేను ఇంత సౌకర్యం కలిగి ఇంత టెక్నాలజీ కలిగి ఒక్క ఆత్మ రక్షించలేకపోయింది.
అది నాకు దుఃఖము, చాలా వేదన. ఆయన దేవుడి చిత్తం అయితే చనిపోలోపు ఎంత కొంతనేం చేయాలా, రక్షణ నడపాలా, అది నా గురి. చూడండి చివరి వాక్యం 12:33, లూకా సువార్త 12:33. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. 12:33 లూకా సువార్త 12:33. మీకు కలిగిన వాటిని అమ్మి ధనము చేయండి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి, అక్కడికి దొంగ రాదు, ప్రతి క్రైస్తవుని గుణం ఇదే ఉండాలి. ఏం చేయాలంట? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అదిగా మనం ఏం చేయలేక కలిగే వాటిని ఇవ్వాలా, ఇస్తేనే సంపాదన కలుగుతుంది. ఇకపోతే ఎవరు నమ్మరు. అది దేవునికి ఇష్టము. కావున సహోదరి, ఈ యొక్క పరిశుద్ధ దినమున మనం విన్న వాక్య ప్రకారం మన సంపాదన ఏ రీతిగా ఉంది? ఇహలోక రీతిగా ఉందా, పరలోక రీతిగా ఉందా? మన సంపాదన ద్వారా దేవునికి ఆదాయం ఉందా, నష్టం ఉందా? మనం గురి దేని మీద పెట్టి ఉన్నాం? ఇహలోక సంపాదన పెట్టామా, పరలోక సంపాదన పెట్టామా? ఏమంటే దేవుడు ఆ లేఖలు చూపించాం, కొందరు సంపాదించారు, దేవుని వ్యతిరేకంగా ఎన్నుకున్నారు మార్గం. ఏమైపోయింది? తుదకు ఏమైనారో తన ప్రాణం నష్టపరుచుకున్నారు, వ్యర్థమైపోయినారు. కొందరు ఏం చేశారు? దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళారు. ఇప్పుడు అబ్రాహాం వెళ్ళారు, దాని ద్వారా అబ్రాహాం ఏం దొరికింది ఆయనకి? విశ్వాసులకు తండ్రి. ఎంత గొప్ప పేరు చూడు, విశ్వాసముకి తండ్రి అయిపోయినాడు. యాకోబు వెళ్ళాడు, యాకోబు దేవుని వాక్య ప్రకారం ఏమైనాడు? గోత్రకర్త అయిపోయినాడు. ఎంత గొప్ప ఛాయ! యేసు ప్రభుకు ఛాయ కొట్టేసినాడు ఆయన. యేసు ప్రభుకు 12 మంది శిష్యుల వాళ్ళే, వాళ్ళ 12 మంది ఏమైనారు? గోత్రకర్తలు అయిపోయి ఎంత చూడండి మేషం అయినాడు ఆయన. అబ్రాహాం ఏమైనాడు? తండ్రికి ఏమైనాడు? తండ్రికి సాదృశ్యమైనాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! వీళ్ళంతా ఎవరితో వెళ్ళారు? దేవునితో. కానీ ఇదే యాకోబు ప్లేస్ ఉండవలసింది ఎవరు? ఏశావు పేరు వచ్చిందా? ఏమని వచ్చింది? ఏశావుకే భ్రష్టుడు అని వచ్చింది. అలాంటి వాడు మీలో ఉన్నాడేమో చూసుకోండి, జాగ్రత్త వార్నింగ్ వచ్చింది. అలాగో భ్రష్టుడు. అప్పుడు చూడండి, అదే దేవుని చిత్త ప్రకారంగా ఆయన చూపిన మార్గాన్ని వెళ్ళిన వాడికి ఆశీర్వాదం, గొప్ప మర్యాద, గౌరవము, నిరంతరమైన పేరు. ఏమి? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు పేరు వచ్చేసింది. అదే ఏశావు రావాల్సింది పేరు అక్కడ, అది రాలేదు. అదే ఇప్పుడు దావీదు ఎవరికి ఈక్వల్ చేస్తున్నారు? దావీదు సింహాసనం ఎవరు సింహాసనం అంటారు? యెహోవా సింహాసనం. చూడండి, అప్పుడు ఎక్కడ ఎలాంటి వ్యక్తి అయినా అదే ఆ ప్లేస్ ఎవరు రావాల్సిందే? సౌలు సింహాసనం ఎక్కడైనా మాట్లాడారా? అది సౌలు సింహాసనం కదా ఈయనకి ఇచ్చింది, చెప్పలేదు. చూడండి, ఎవరు సింహాసనం అయిపోయినది అప్పుడు. ఎందువల్ల? దేవుని కొరకు ఏం చేశాడు? దాన్ని ఆలయంతో ఏముంది? ఆయనకి మక్కువ ఉంది, ఆయనకి ప్రాణం, ప్రేమ ఉంది. దేవుని ఆలయం అంటే ప్రీతి ఉండాల. ఏదో ఒక విషయము ఇక్కడ ఏమి చేసినా ఆయన సంతోషమే. అదిగా మనం ఎప్పుడు గురి పెట్టుకోవాలా. ఇక్కడ చాలా మంది అనుకుంటారు, అయ్యో వీళ్ళు నచ్చదు, వాళ్ళు నచ్చదు, అయ్యో వీళ్ళు చేయాలన్నా, వాళ్ళు చేయాలన్నా. ఇది దేవుని సహవాసం. దేవుడు చూస్తున్నాడు, దేవునికి చేయాలి, దేవుని కొరకే చేయాలా. మనం చేసేది దేవుని కొరకు చేసేవాళ్ళ, దేవుని కొరకు చేయాలి, మనసు పెట్టాలి. చూడండి, వాళ్ళు చేశారు, ఇక్కడ చేశారు, ఎక్కడ ఫలితం పొందుకున్నారు? ఆ గొర్రెల కాపరి దావీదు. ఇక్కడ చూడండి, దావీదు సింహాసనం, దావీదు వేరు సిగ్గురు. ఏది? యేసు ప్రభు కూడా ఆయన ఎదురు పెట్టేశారు. వంశావళి ఎవరు వంశావళి అన్నారు? ఏమండి, ఎంత పేరు దేనికి ఎంత? ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించి దేవుని కొరకు చూపిన భక్తి వైరాగ్యం, వాళ్ళు కలిగిన వాళ్ళు ఏం చేశారు? దేవుడికి ఇచ్చేది వాళ్ళు. అదిదా మనస్సు పెట్టాలా? అదిదా దేవుని కొరకు ఇచ్చినప్పుడు ఆయన వాళ్ళ పేరు చూడండి, ఇప్పుడు వరకు స్థిరస్థాయిగా ఉంది. సౌలు గురించి మాట్లాడుకోలే, యేషావు గురించి మాట్లాడుకోలే, కొందరి గురించి సొలొమోను గురించి మాట్లాడుకోలే. ఎందుకో? అవును, వాళ్ళంతా పడిపోయినారు, వ్యతిరేకంగా పడిపోయినారు. అదిదా మనం గమనించాలా. ప్రియమైన సహోదరి, ఈ యొక్క సంపాదన అనే వాక్యం విషయం మనము గ్రహించి ఒప్పుకొని జీవించి ఆ ప్రకారం గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మనది సహాయం చేయగాక. తండ్రి వందనములు కనిపిలేసి ఆమె